முன்னந்திருவாயு மொழிப்பிள்ளை தான் உபதேசித்த நேர் தன்னின்படியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேசரத்தினமான தன்னை தன்னெஞ்சி தன்னில் தனிப்பவர் தாள்கள் சரண் நமக்கே. தன்குருவின் தாளினைகள் தன்னில் அன்பொன்றில்லாதார் அன்பு தன்பால் செய்தாலும் அம்புயகோன் இன்பமிகு விண்ணாறு தான் அளிக்க வேண்டுகிறான் ஆதலால் நன்னார் அவர்கள் திருநாடு. స్వామి మనవాళమాముని ఆశ్చర్యమైన ఈ ఉపదేశరత్నమాల గ్రంథాన్ని అనుగ్రహించారు. ఈ గ్రంథంలో శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో ఆచార్య అభిమానమే ఉత్తారకం అని ఆ సారాంశం చెప్తుంది. ఆ సారాంశం చెప్పేదాని కోసమే ఈ గ్రంథాన్ని అనుగ్రహించేదని చెప్తారు మన పెద్దవాళ్ళు. దాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము. దాంట్లో 60వ పాసురం చాలా ముఖ్యమైన పాసురం. తన్ గురువిన్ తాళినైగల్ తన్మిల్ అన్బొండ్రిల్లాదార్. ఆచార్యుడు, ఉపకారక ఆచార్యుడు, ఉత్తాలక ఆచార్యుడు ఇద్దరు ఉంటారు. ఉపకారక ఆచార్యుడు అంటే మనకి సమాశ్రయం చేస్తారు కదా, ఆయనకి ఉపకారక ఆచార్యుడిని పేరు. ఉత్తాలక ఆచార్యుడు అంటే ఆ సమాజం చేసిన తర్వాత మనల్ని తీసుకుపోయి ఆ రామానుజుల వారి తిరువడి దగ్గర సమర్పిస్తారు మనల్ని అందరినీ. అప్పుడు ఆయన ఉత్తాలక ఆచార్యుడు. ఆయన ద్వారా భగవంతుడు శ్రీమన్నారాయణ మనకి మోక్షం ఇస్తాడు. ఇది పద్ధతి శ్రీవైష్ణవ సంప్రదాయంలో. ఆ ఉపకారక ఆచార్యుడి దగ్గర ఎలా ఉండాల ఏమంటే, ఉత్తాలక ఆచార్యుడు మనం చూసింది లేదు, మనకు కనిపించలేదు. తాను ఉండింది రామానుజుల వాడింది 1000 సంవత్సరం ముందు, అప్పుడు మనం లేదు. ఇప్పుడు ఉండామంటే ఇప్పుడు మనకి ఎవరు ఆ పారంపర్యంలో వచ్చిలే అంటే 74 సింహాసనాలు, ఆ సింహాసనాధిపతులు ఆ క్రమంలో వచ్చిన వాళ్ళ దగ్గర మనం ఇప్పుడు ఆ సమాషణం చేసుకుంటాము. ఆ సంబంధం వల్ల మనకి రామానుజ సంబంధం దొరుకుతుంది. ఇప్పుడు రామానుజ సంబంధం దొరికిన తర్వాత మనకు భగవంతుడు మోక్షాన్ని ఇస్తున్నాడు అని చెప్పి మనం ఇంతవరకు చూసాం. అట్టయితే ఇప్పుడు మనకు ఉండే ఆచార్యుడు డైరెక్ట్ మోక్షం కాదు, ఆయన ఉపకారం చేస్తాడు. ఉపకారం అంటే ఏంది? నన్ను తీసుకుపోయి రామానుజుల వారి దగ్గర తీసుకుపోయి నన్ను వదులుతాడు. అదేం స్వామి, నేనే డైరెక్ట్ గా పోను కదండి అది ఆయన. అప్పుడు ఆయన ప్రతినిధిగా ఎవరిని ఏర్పాటు చేశారో వాళ్ళ దగ్గర మనం పోవాలా, వాళ్ళ తిరువిడి పట్టుకోవాలా, వాళ్ళ సంబంధం తీసుకోవాలా. ఆ సంబంధం తీసుకున్నామంటే మనకి ఆ సంబంధం ద్వారా మనకి రామానుజుల వారి సంబంధాన్ని మనకు కలిగిస్తాడు ఎవరు? ఆ 74 సింహాసనంలో ఉండే ఆచార్య పురుషుడు కలిగించిన తర్వాత రామానుజుల వారు శ్రీమన్నారాయణ దగ్గర మనం తీసుకుపోయి మనకి మోక్షానంద ఇస్తున్నాడని చెప్పి తెలుస్తుంది. మనం ఇప్పుడు చూసే ఆచార్యుడు ఉపకారక ఆచార్యుడు. ఆయన దగ్గర ఎలా ఉండాలా, ఎట్లా ఉండాలా అదిదా ఈ భాషలో ఏం చెప్తుంది. తన్ గురువిన్ తాళినైగల్ తన్నిల్ இல்லாதார் அன்புதன்பால் செய்தாலும் அம்புயைகோம் இன்பமிகு விண்ணாடு தான் அடிக்க வேண்டுகிறான் ఆదలాల్ నన్నార్ అవர்கள் తిరునాడు అని చెప్పి ఈ భాష. దీంట్లో ఆచార్యుడి దగ్గర ప్రేమ లేదనుకోండి, ప్రీతి లేదనుకోండి, ఆయన దగ్గర భక్తి లేదని, అన్బు ఒండ్రి ఇల్లాదా లేదంటే అన్బు దన్బాల్ చేదాలం అంబువైపోన్ లేదు స్వామి, ఆచార్యుడి దగ్గర లేదు. భగవంతుడు శ్రీమన్నారాయణ దగ్గర పరిపూర్ణమైన భక్తి పెట్టుకున్నాను, ఆయనంటే నాకు చాలా ప్రేమ, ఆయనంటే నాకు చాలా ప్రీతి, అందువల్ల ఆచార్యుడి సంబంధం లేకపోతేనో నాకు భగవత్ సంబంధం ఉండాలి. ఆ భగవత్ సంబంధం వల్ల నేను మోక్షానందకి పోతాను. అంటే భగవంతుడు డైరెక్ట్ గా నన్ను చూసేసాను అంటే భగవంతుడు ఇవ్వడు అని చెప్తున్నాడు. విన్నాడు తానలిక్క వేండిరాన్ అంబుయైగోన్, విన్నాడు తానలిక్క వేండిరాన్. అతను ఇవ్వడంటే ఏంది? ఇవ్వటానికి అతనికి బుద్ధి పుట్టదు. అట్లంటే ఏ స్వామి బుద్ధి పుట్టదంటే నాకు ఇష్టం లేదు అని కొన్ని మందిలు చెప్తారు కదా, ఆ ప్రకారం ఆయనకి ఇష్టం ఉండదంటే
ఆచారి సంబంధం ఉంటేదా ఆయనకు ఆనందం. ఆచారాన్ని వదిలేసి స్వామి నిన్నే పట్టుకుంటాను, నిన్ను తప్ప వారి గతి లేదు, నువ్వే అన్ని అని చెప్తే కూడా అప్పుడు ఆనందం రావాలి కదా. వేరే ఊరిలో పట్టుకుంటే బాధదు, ఆయనకి అది ఆనందం లేదు. సామాన్య లోకంలో ఎట్టంటే ఎవరి దగ్గర మనం పోతున్నామో ఆయన పూర్తిగా ఆయనకు మన కైంకర్యం చేస్తా ఉంటే ఆయనకు మనల్ని పట్టుకుంటుంది. మిగతా వాళ్ళు చేసినా కూడా అదెందుకు ఆయన చేస్తున్నాడు, నాకు చెయ్యాలి కదా, ఎందుకు పోయాడు అని ఇట్లా మాట్లాడేటోళ్ళు లోకంలో ఉంటారు. అయితే భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఆయన భక్తులుగా కైంకర్యం ప్రధానం. భక్తుల కోసం ఆయన ఉన్నాడు. భక్తానాం తాం ప్రకాశసే. ఆ భక్తుల కోసం ఉండేదాని వల్ల ఆయన నా భక్తుడిని ఆచార్యుడు నేను నియమనం చేశాను, ఆయన్ని నిన్ను నే ఎవరుని చెప్పని చెప్పి ఆయన చెప్పాను. నీకు నన్ను తలవదు, తలవకుండా ఉన్నప్పుడు నే ఎవరు ఎట్లాటుడు, నేనే మోక్షానంద ఇచ్చేటుడు అన్ని కనిపించింది తెలిపించింది, నీకు అన్ని బుద్ధి ఇచ్చింది, అన్ని ఉపదేశం చేసింది. ఎట్లా ఉన్నావు నువ్వు, ఒక అడవిలో ఏమి తెలవకుండా ఉన్నాడు, అట్లాంటి నిన్ను తీసుకొచ్చి ఇట్లాంటి ఆనందమైన ఒక తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఇప్పుడు నా దగ్గర వచ్చిన తర్వాత నువ్వు అక్కడ వద్దుంటావే, అట్లయితే నిన్ను ఏం చేయాలి, నేను ఏం చేయాలా, నీకు ఎందుకోసం నేను మోక్షం ఇవ్వాలా? ఈ పరిస్థితి తీసుకొచ్చుకుంటాడు శ్రీమన్నారాయణ. అందువల్ల విన్నాడు తాను అడిక్క వేండిరాన్ ఆదలాలను అన్నాడు వరగ తిరునాడు అని చెప్పి నిన్న మనం చూసాము. అయితే దీంట్లో ఒకటి చేసి నిన్న లాస్ట్గా మనం చూసింది ఏంటంటే, సరే స్వామి మీరు ఈ ప్రకారం చెప్పారు, సరే భగవత్ అది ఆచార సంబంధం అంటే ఇవ్వడు, ఆచార సంబంధం ఉండాలి. ఉండిన తర్వాత నేను భగవత్ సంబంధం నాకు దొరికింది, దొరికిన తర్వాత ఆచార సంబంధం వదిలేస్తే ఏం స్వామి? అప్పుడు ఏంటంటే సామాన్యంగా ఏం చెప్తారు, మన పడవలో పోతాము ఒక నది దాటేదానికి. నేను ఈ ఎగ్జాంపుల్ అంతా చెప్పాను. దాటిన తర్వాత ఆపకపోయిన తర్వాత ఆ పడవ పక్కనే కూర్చుంటామా, ఆ బోటు పక్కనే ఉంటామా? లేదే. వచ్చిన కార్యమేమో అది పూర్తి చేసింది ఆ బోటు, దాని తర్వాత మన ఆపకపోయి ఏం చేయాలో చేసుకుంటాము, అంతే కదా. ఇప్పుడు ఆచార సంబంధం ఎందుకోసం తీసుకున్నాము? భగవత్ సంబంధం కావాలని కోసం ఆచార సంబంధం తీసుకున్నాము. అప్పుడు ఆచార సంబంధం భగవత్ సంబంధం కావాలని తీసుకున్న తర్వాత భగవత్ సంబంధం దొరికిన తర్వాత ఇంకా ఆచార సంబంధం నాకు ఎందుకు అంటే, మోక్షం ఇవ్వబోయేది భగవంతుడే కదా, ఆచారుడు కాదు కదా. అటువంటి ఎందుకు భగవత్ సంబంధం అంటాం కదా. మనం ఇక్కడదా మనం తప్పు చేస్తున్నాం. ఆచార సంబంధం వల్ల మనకి భగవత్ సంబంధం నిజమే, దాంట్లో సందేహం లేదు. అయితే ఆ భగవత్ సంబంధం దొరికిన తర్వాత ఆచార్య సంబంధం అక్కర్లేదనేది తప్పు. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడు అతని సంబంధం నీకు ఉండాలి, నా సంబంధం లేదంటే కూడా పర్లేదు. ఇదా భగవంతుడి స్థితి. అప్పుడు మనం ఏమనుకోవాలా, ఈయన సంబంధం కావాలి, ఈయన ఎందుకంటే మనకి ఒక నమ్మకం అని ఉంటుంది. ఏ నమ్మకం ఉంటుంది? ఆయన మనిషి స్వామి, ఈయన భగవంతుడు శ్రీమన్నారాయణుడు పరమాత్ముడు, ఆయన జీవాత్మ గోటి నాలాగా. నేను జీవాత్మ, ఆయన జీవాత్మ. అప్పుడు ఏం తేడా? నేను మోక్షం పోవాలా, ఆయన మోక్షం పోవాల్సిందే, ఆయన వచ్చి మోక్షం పోవాల్సిందే. అట్లా ఉన్నప్పుడు నాకు ఆయనకి స్థితి ఒకటిగానే కదా ఉండదు. అప్పుడు ఎందుకు నేను అలాంటి మనగా స్వభావం మనకు వస్తుంది. ఆచార్యుడిని భగవంతుడు శ్రీమన్నారాయణుడే ఆచార్యుడు, పైకి చెప్పతాం. అందువల్ల అది వదలం కాదన్నాడు. అప్పుడు భగవత్ సంబంధం కావాలా? సరే, ఆ భగవత్ సంబంధం ఏంది? శేషశేషి సంబంధం. భగవంతుడు శేషి, మనం శేషం. శేషం అంటే మనం దాసుడు, అతను స్వామి. ఆ సంబంధం కావాలా? ఆ శేషశేషి సంబంధం అనేది ఎంతవరకు నిలబడాలా? ఇంకా నేను లాస్ట్ లో మనం చూసాను. శేషశేషి సంబంధం అనేది ఎంతవరకు నిలబడాలా? ఆయనతో నిలబెడితే అసలు అంటే కాదు. తచ్చేషత్వం తదీయ చేషత్వం నిన్న మనం చూసాం. తచ్చేషత్వం అంటే భగవంతుడికి నేను దాసుడు. తదీయ శేషత్వం అంటే భగవంతుడు భక్తులు ఉంటారు కదా, వాళ్ళకి ఎంతమంది శ్రీవేష్టం ఉంటారు కదా, ఆచార్యులు ఉంటారు కదా, వాళ్ళకి నేను దాసుడు. అప్పుడు తచ్చేషత్వం తదీయ చేషత్వం. ఆ తచ్చేషత్వం నిలబడి ఉండాలంటే, తచ్చేషం అంటే భగవత్ శేషత్వం,
తచ్చేషత్వం బాగా నిలబడి ఉండాలంటే తదీయ శేషత్వం ఉంటేనే తచ్చేషత్వం నిలబడదు, లేకపోతే అది నిలవదు. అది నిలసిద్ద నిలవనే నిలవదు. ఇప్పుడు కింద ఏదో నా చేతులు పెట్టుకున్నాను, పైకి ఒక వస్తువుని పెట్టాను, మళ్ళీ దానికి పైకి ఇంకో వస్తువుని పెట్టేశాను, దాని మీద ఇంకో వస్తువు పెట్టేశాను. ఇప్పుడు రెండో వస్తువు మొదట వస్తువు మీద నిలబడి ఉంటుంది. బాగా తెలుసుకోండి, రెండో వస్తువు మొదట వస్తువు మీద నిలబడి ఉంటుంది. ఒక స్వామి చెప్పాడు, స్వామి రెండో వస్తువు మొదట వస్తువు మీద నిలబడినది, ఆ మొదట వస్తువు తీసేసుకుంటే రెండో వస్తువు పడిపోద్ది కదా. అప్పుడు మొదట వస్తువు తీయకూడదు. అంటే మొదట వస్తువుని మోసేది ఇది, రెండో వస్తువుని మోసేది ఇది మొదట వస్తువు. నా చేతి మీద ఒక వస్తువు ఉన్నది, దాని మీద ఇంకొక వస్తువు ఉన్నది. అప్పుడు చేతి మీద ఒక వస్తువు రెండో వస్తువుని మోస్తుంది. అట్లున్నప్పుడు ఆ రెండో వస్తువు తీసేసామంటే, సారీ మొదట వస్తువు తీసేసామంటే రెండో వస్తువు పడిపోద్ది. సరే, అటైతే మొదట వస్తువు తీయద్దు స్వామి, ఆ వస్తువు కింద ఒకటి ఉంటది, దాన్ని తీసేయండి. అప్పుడు మొదట వస్తువు రెండో వస్తువు ఉంటే నిలబడుతుంటే నిలబడదు, పూర్తిగా పోద్ది. ఇది ఇక్కడ ఉండే ఒక స్థితి. అటైతే భగవత్ సంబంధం, భాగవత ఆచార్య సంబంధం. ఆచార్య సంబంధం అనేది పైకి ఉండదు, దాని మధ్యలో ఏంది భగవత్ సంబంధం, దాని కింద ఇంకోటి. అట్లా ఉన్నప్పుడు ఇది కింద పోయింది అనుకోండి, కింద ఆచార్య సంబంధం అనేది పోయింది అనుకోండి, అయితే భగవత్ సంబంధం పోద్దు, అన్ని పోద్ది, మన స్వరూపమే పోద్ది. అదిగా ఇక్కడ చెప్తున్నా. అప్పుడు ఆచార్య సంబంధము అంటే శ్రీ భాగవత సంబంధం, శ్రీ వైష్ణవ సంబంధం ఉండాలి. అదిగా స్వామి నమ్మాళ్వారు ప్రార్థన పెట్టుకుంటున్నారు. பயிலும் சுடரொளி மூர்த்தியை பங்கைய கண்ணனை பயிலையினிய நம் பார்க்கடல் சேர்ந்த பரமனை பயிலும் திருவுடையார் எவரேலும் அவர் கண்டி பயிலும் பிறப்பெடுதோர் எம்மையாலும் பரவரே. அடியார் அடியார் தம்மடியார் அடியார் தமக்கடியார் அடியார் అడియార్ అడియోంగల్ అని చెప్తారు. అప్పుడే తచ్చేషత్వం తదీయ శేషత్వం. అప్పుడు తచ్చేషత్వం అనే శ్రీమన్నారాయణ దాసుడు చెప్తేనే అది ఆయన భక్తుడు దాకా ఆ దాసుడు పోచేదా శ్రీమన్నారాయణ దాసుడనే ఒక స్థితి అనేది నిలబడదు, లేకపోతే నిలబడదు. అప్పుడు శ్రీమన్నారాయణ దాసుడు, ఆయన మీద ప్రీతి చూపించాను, ఆయన సంబంధం నాకు ఉండాలి. అప్పుడు భగవత్ సంబంధం నాకు ఉండాలంటే భాగవతుల సంబంధం ఉంటేదా భగవత్ సంబంధం నిలబడద్ది, ఆచార్య సంబంధం ఉంటేదా భగవత్ సంబంధం నిలబడద్ది. అదిదా స్వామి చెప్తున్నాను. ఆచార్య సంబంధంకి పోతాను, పోయేసి ఆ సంబంధం తీసుకొని మళ్ళీ అప్పుడు భగవత్ సంబంధం దొరకదు కదా. అప్పుడు దొరికిన తర్వాత అప్పుడు నేను ఆచార్య సంబంధం వదిలేస్తానంటే వదలడు. అప్పుడు భగవత్ సంబంధము పోదు. ఆచార్య సంబంధం ఉండేదాకదా భగవత్ సంబంధం, ఆచార్య సంబంధం లేదా భగవత్ సంబంధం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇదా ముఖ్యం. అంటే ఎందుకంటే ఇప్పుడు సరే ఆయన ఇవ్వడా, ఆయన మోక్షం ఇవ్వడా అంటే మోక్షం ఇవ్వడు. ఎందుకు దాంతో నిలబడేమంటే ఎందుకు ఈ మాట చేస్తున్నావు, నీకోసం ఆయన నేను పంపించాను, పంపించిన తర్వాత ఆయన వద్దు స్వామి నువ్వు ఒకరే ఉంటుంది చెప్తే లాభం లేదు. ఇంటి ఒకటి బాడీకి వదిలేదు, బాడీలో ఆయన 30 సంవత్సరాలు బాడీగా ఇస్తూనే ఉన్నాడు. ఏదో అక్కడ పోయి లోపల పోయి చూడాలని అనుకున్నాను, అదంతా లోపల రానవదు. ఓ ఇల్లు నాదియా, నా దగ్గర పూర్తిగా ఆ పత్రాలంతా ఉండాలి, పెట్టుకో, ఇక్కడ నేను ఉంటాను, అనుభవ బాధ్యత నాది, లోపల రానవదు. ఆ ప్రకారం ఉండాలి ఇది. ఎందుకంటే శేషశేషి భావం అనేది పోద్ది. ఆచార సంబంధం ఏంటి శేషశేషి భాగం అనేది. అప్పుడు భగవత్ సంబంధం వల్ల మోక్షం దొరకదంటే దొరకదు. అప్పుడు ఎట్లా దొరకద్ది, శేషశేషి భావాన్ని రూప సంబంధం, శేషశేని భావాన్ని రూప సంబంధం. దీన్ని పెరుమాళ్ మనకి ఏం చేస్తున్నాయి, శేషశేషి భావ సంబంధం ఉండాలి. సరే స్వామి శేషశేషి భావ సంబంధం ఉండాలి, అది తెలుసుకున్నాను కదా, అది తెలుసుకున్న దాని వల్ల నాకు మోక్షం ఇస్తున్నాడా, రెండు చెప్తాడు. అటైతే శేషశేష భావ సంబంధం తెలుసుకున్న దాని వల్ల మోక్షం ఇస్తాడా, లేదు బాగా తెలుసుకోండి. శేషశేష భావ సంబంధం ఉండే దాని వల్ల నాకు మోక్షం ఇస్తాడా, శేషశేష భావ సంబంధం నేను తెలుసుకున్న దాని వల్ల మోక్షం ఇస్తాడా, రెండు తెలుసుకోవాలా.
నాకు శేషశేష భావ సంబంధం ఉండదు, నాకు తెలియదు, అయితే సంబంధం ఉండదు, అందువల్ల మోక్షం ఇస్తాడా? లేదు ఇంకోటి ఉన్నారు, శేషశేష భావ సంబంధం ఉన్నాయి స్వామి, అయితే తెలుసుకున్నారు, అందువల్ల మోక్షం అంటే దీంట్లో ఏది స్వామి మోక్షం? తెలుసుకున్న దాని వల్ల మోక్షమా, ఉండే దాని వల్ల మోక్షమా? ఉండే దాని వల్ల మోక్షం అంటే ఏం పెద్ద అనర్థం వస్తుంది తెలుసా? అందరికీ అందరికీ శేషశేష భావ సంబంధం అందరికి ఉండదు, ప్రతి ఒక్కరికి ఉండదు, అందరికి ఉండదు. అప్పుడు అందరికి ఉంటే అందరికి ఇవ్వాలి కదా, అలా ఇవ్వాలి మళ్ళీ లేదు. అప్పుడు శేషశేష భావ సంబంధం ఉండాలని నేను తెలుసుకోవాలా, ఆ తెలుసుకుంటేనే నాకు మోక్షం. ఆ తెలుసుకున్నది ఎలా తెలుసుకుంటాము? ఆచార్య ద్వారా. ఆచార్య సంబంధం ఉంటే ఆ శేషశేష భావ సంబంధం మనకి పూర్ణంగా తెలుస్తుంది. ఆచార్య సంబంధం లేదనుకోండి, శేషశేష భావం తెలవదు. తెలవదంటే ఏం చేయాలి? నా దగ్గర ఉన్నదే స్వామి అంటే ఉండొచ్చు, నీ దగ్గర ఆ శేషశేష భావ సంబంధం ఉండొచ్చు, నీ తెలుసుకోలేదే. నువ్వు తెలుసుకుంటే నువ్వు ఎందుకోసం ఆచార సంబంధం వద్దని కూర్చొని ఉంటావు? నువ్వు తెలుసుకోలేదు కాబట్టి నీకు మోక్షం ఇవ్వాల్సిన పని లేదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏం తెలుసా? తిరుమేషి ఆళ్వార్ తిరుచ్చంద విరుద్ధను ఒక గ్రంథం అనుగ్రహించారు. நின்றதந்த ஊரகத்து இருந்ததந்து பாடகத்து அன்று வெக்கனை கிடந்தது எண்ணிலாத முன்னலாம் அன்று நான் பிறந்திலேன் பிறந்த பின் மறந்திலேன் நின்றதும் இருந்ததும் கிடந்ததும் என் நெஞ்சுளே. అండు నాన్ పిరందిలేన్, ఆ రోజు నేను పుట్టలేదు. పిరంద పిన్ మరందిలేన్, పుట్టిన తర్వాత ఏమైంది నేను మర్చిపోలేదు అంటాడు. ఆ రోజు నేను పుట్టలేదు, పుట్టిన తర్వాత నేను మర్చిపోలేదు అంటాడు. అప్పుడంటే పుట్టేదంటే నాకు భగవత్ సంబంధం లేదని అర్థం. ఆ భగవత్ సంబంధం లేదంటే అప్పుడు ఈయన పుట్టలేదని అర్థం. ఒకరు పుట్టున్నారంటే ఏం చెప్తున్నా అర్థం? భగవత్ సంబంధం లేదని అర్థం. అట్లయితే ఏమి? నాకు జ్ఞానం లేదంటే భగవత్ సంబంధం లేదు, ఆచార సంబంధం లేదంటే భగవత్ సంబంధం లేదు. అప్పుడు ఏమర్థం? పుట్టనే లేదని అర్థం. ఏ స్వామి పుట్టాను అన్ని చేశానంటే ఏ సంబంధం? భగవత్ సంబంధం కోసం పుట్టలేదు కదా, పుట్టలేదని అర్థం. ఇది నిజం. అయితే పుట్టిన తర్వాత అంటే ఏమిటి? భగవత్ సంబంధం దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది? ఆచార్య సంబంధం ద్వారా భగవత్ సంబంధం దొరుకుతుంది. ఇప్పుడు నేను పుట్టేశాను, పుట్టేదంటే ఏంది? భగవత్ సంబంధం దొరికేది. ఆ భగవత్ సంబంధం ఎలా దొరుకుతుంది? ఆచార్య సంబంధం ద్వారా. ఇప్పుడు నేను పుట్టేశాను, పుట్టిన తర్వాత ఏమైందంటే ఇంక నేను మర్చిపోలేనట్టు. అండు నాన్ పిరంది లేదు అంటే ఆ రోజు నేను పుట్టలేదు, పుట్టిన దాని వల్ల భగవత్ సంబంధం నాకు తెలియదు. ఇక్కడ పుట్టలేదనే శబ్దానికి ఏం తెలిసిన అర్థం? భగవత్ సంబంధం లేదని అర్థం. ఇప్పుడు నేను పుట్టాను, పుట్టిన తర్వాత మర్చిపోలేను అంటే ఏమర్థం? భగవత్ సంబంధం ఉండాలని అర్థం. ఉండిన తర్వాత మనవని కాలేదు. అప్పుడు భగవంతుడికి మనకి సంబంధం ఉండాలంటే ఏం సంబంధం? అది జ్ఞాన జన్మ. ఆ జన్మ ఏమి? జ్ఞాన జన్మ. ఆ జ్ఞాన జన్మ ఎవరిస్తారు? తల్లి మన కంటది. మన తల్లి ద్వారా మనం ఈ లోకానికి వస్తాము. కానీ అది మొదటి జన్మ. ఒక్కొక్కరికి 2 జన్మాలు ఒక్కొక్క మనిషికి ఉంటుంది. మొదట వచ్చింది శరీర జన్మ, రెండోది ఆచారం ద్వారా వచ్చేది జ్ఞాన జన్మ. శరీర జన్మ ప్రాధాన్యమా, జ్ఞాన జన్మ ప్రాధాన్యం? అంటే శరీర జన్మ ప్రాధాన్యం తీసుకుంటే పశువులు కూడా శరీరం ఉండదు, మృగాలకి ఉండదు, పక్షులకి శరీరం ఉండదు, ప్రతి ఒక్కదానికి శరీరం ఉండదు స్వామి. అప్పుడు అది ప్రాధాన్యం కాదు. అప్పుడు ఏది ప్రాధాన్యం? జ్ఞాన జన్మ ప్రాధాన్యం. ఆ జ్ఞాన జన్మ ఇచ్చేటోడు ఎవరు? ఆచారం. అప్పుడు తల్లి మనకి శరీరమే ఇస్తుంది. తల్లి కన్నా జ్ఞాన జన్మ ఇచ్చే ఆచారుడు ప్రధానం. అప్పుడైనా పుట్టాను అని అర్థం. ఆ పుట్టిన తర్వాత ఏమవుతుంది? నేను మరవలేదు, ఇంకా నేను మరవను. అప్పుడు జ్ఞానం వచ్చేసింది. ఏ జ్ఞానం వచ్చింది? శేషశేషి భావ సంబంధం జ్ఞానం వచ్చింది. భగవంతుడు నేను దాసబోధుడు, అతను స్వామి, నేను దాసుడు అని జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం వచ్చిన దానివల్ల ఏమవుతుంది? జ్ఞానాన్ని మోక్షగాన్ని శాస్త్రం చెప్తుంది. అందువల్ల ఆ భగవంతుడు తప్ప నాకు గతి లేదు అని చెప్పి ఆయన దగ్గరే నేను చరణాలు చేస్తాను. అప్పుడు ఆయన ఈయనకి ఆచార సంబంధం ఉండదు, ఆచార సంబంధం ద్వారా తెలుసుకున్నాడు, ఇంకా మనకి మోక్షం ఇస్తాను చెప్పిస్తాడు. అయితే ఇది ఎట్లా? సరే స్వామి,
తిరుమేశ్వరుడు వాడు చెప్పేట ఆయన కూడా ఇదే ప్రకారం జరిగింది. అవును, ఆయనకి నా పుట్టలేదు, ఎప్పుడు పుట్టేది తెలుసా? పుట్టలేదని ఎప్పుడు చెప్పాలా? పుట్టిన తర్వాత నేను పుట్టలేదని చెప్తారా? అయితే చెప్పుకుంటాడు తిరుమేశ్వరుడు. సో పుట్టిన తర్వాత నేను పుట్టలేదు, ఇప్పుడు ఆడియన్ పుట్టలేదని చెప్పనే అవుతా? కానే కాదు. సో అయిపోయింది, 70 సంవత్సరాలు వస్తుంది, ఇంకా పుట్టలేదు అంటున్నాడే అని అంటాడు కదా. అదే ప్రకారం తిరుమేశ్వరుడు పుట్టి ఆయనంతా 4500 సంవత్సరాలు ఆయన లోకంలో ఉన్నాడు. మనకంతా 100 దానిపైన లేదు. 100 కూడా పూర్తి కాదు, 60, 70, 80 తెలవదు. ఎవరెవరికి వాళ్ళ కర్మ ప్రకారం, భగవంతుడి ఇచ్చా ప్రకారం వాళ్ళు పోతా ఉంటారు. అయితే తిరుమేశ్వరుడు వారు 4500 సంవత్సరాలు, ఒక సంవత్సరం. అందువల్ల ఆయన కృతయుగంలో ఉన్నాడు, సారీ ఆయన ద్వాపరయుగంలో ఉన్నాడు, మళ్ళా కలియుగంలో ఉన్నాడు, 2 యుగంలోనే ఆయన ఉన్నాడు. అయినా కూడా ఆయన అట్లా ఉన్నాడు కదా. ఆయన ఏం స్వామి, ఆయన పుట్టలేదు, ఆయన జ్ఞాన జన్మ లేదు. పుట్టాడు కదా జ్ఞాన జన్మ. ఎట్లా జ్ఞాన జన్మ వచ్చింది? పేయాళ్ళు వారు ఇచ్చాడు. పేయాళ్ళు వారద ఇప్పుడు ఉత్సవాలు జరుగుతుంది. పేయాళ్ళు వారికి మనవాళ్ళ ఉత్సవం జరుగుతుంది, పేయాళ్ళు వారి ఉత్సవం జరుగుతుంది. మొదలాళ్వారు పొయ్గై ఆళ్వారని, భూదత్తాళ్వారని, పేయాళ్వారని, వీళ్ళు 3 ఉత్సవాలు జరుగుతుంది. త్రిలోకాచార్య ఉత్సవాలు జరుగుతుంది. అదే మనవాళ్ళ ఉత్సవాలు జరుగుతుంది. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం ఆ పేయాళ్వారి తిరువుడి సంబంధం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నేను పుట్టేను అంటాడు. అప్పుడే జ్ఞాన జన్మ. దీని ముందు జ్ఞాన జన్మ లేదా? లేదు. అది ఆయన చెప్పుకున్నాడు. అంటూ నాన్ పిరందిలేన్, ఆ రోజు నేను పుట్టలేదు. పిరంద పిన్మరందిలేన్, పుట్టిన తర్వాత ఇంక నేను మర్చిపోనది, మర్చిపోనది. అందువల్లదా తిరుమేషియాళ్వార్ సంబంధం అనేది ఇప్పుడు ఎట్లా వచ్చింది? తిరుమేషియాళ్వారికి జ్ఞాన జన్మ, పేయాళ్వార్ తిరువి సంబంధం వల్ల తిరుమేషియాళ్వారికి జ్ఞాన జన్మ వచ్చింది, పేయాళ్వార్లో వచ్చింది. సరే, ఆ తిరుమేషియాళ్వార్ తిరువుడి సంబంధం వల్ల కనికన్నను ఒక స్వామి, ఆయన శిష్యుడు కనికన్నను ఒక స్వామి, ఆయనకి ఆ తిరుమేషియాళ్వార్ తిరువి సంబంధం వల్ల ఈయనకి జ్ఞాన జన్మ వచ్చింది. దాన్ని గురువు వచ్చేసారు కదా, పేయాళ్వార్, తిరుమేషియాళ్వార్, కనికన్నన్. ఇది ఏమి చరిత్ర ఒకటి చెప్తాను. ఏంటంటే వీరందరూ కంచిలో ఉన్నారు. పేయాడు వదిలేసేది, ఆయన జ్ఞాన జన్మ ఇచ్చేసి ఆయన బట్టికి ఆయన యోగి కాబట్టి వాళ్ళంతా ఒక స్థావలో ఉండరు, తిరగతా ఉంటారు, సంచారం చేస్తూ ఉంటారు. ఆ ప్రకారం వీళ్ళు ఒకరోజు కలుసుకున్నారు. ఆ జ్ఞానం ఇచ్చేసాడు, ఆయన వెళ్ళారు. పోయిన తర్వాత తిరుమేశ్వరుడు ఆయన శిష్యులతో కూడా కనికన్న ఉన్నాడు. కనికన్నని ఏదో కావాలని చెప్పి ఆ రాజు, ఆ రోజుల లోపల ఆ కంచిలో ఉండే రాజు అడిగాడు. అదంతా ఇవ్వను కాదు, నాకు ఆచారుడుగా నన్ను, అంటే ఆయన గురించి స్తోత్రం చేసి చెప్పాడు. రాజును గురించి స్తోత్రం చేసి చెప్పాడు. ఈయనకి మంచి కవిత్వం బాగా తెలిసింది. అందువల్ల స్తోత్రం చేసి చెప్తే నన్ను, నా ఆచారుడు తప్ప ఎవరిని నేను పాడను చెప్పేశాడు. అటైతే నీ ఈ ఊర్లో ఉండాల్సిన పని లేదు, నువ్వు పో, నేను తరివేస్తాను అని చెప్పి తరివేశాడు రాజు కనికన్నని. తిరుమేశ్వరుడు శిష్యుడు. ఆయన కనికన్నని ఏం చేశాడు? ఆచార్య దగ్గర చెప్పి, ఆచార్య ఎవరు? తిరుమేశ్వరుడు గారు. ఆయన దగ్గర చెప్పి, ఈ ప్రకారం రాజు నన్ను ఈ ఊర్లో ఉండకూడదని చెప్పేశాడు, ఈ ప్రకారం అడిగాడు, నేను పాడనని చెప్పేశాను. నువ్వు పోతున్నా ఉంటే నాకెందుకు ఇక్కడ పని? నాకేం పని ఉండదు, నాకు ఇక్కడ ఏం పని లేదు. శిష్యుడు ఎక్కడ ఉంటాడో అక్కడే ఆచార్యుడు. నువ్వు పో, నేను నీ వెనకాల వస్తాను. ఇటు తిరిగి చూసాడు, పెరుమాళ్ అక్కడ ఉన్నాడు. ఎవరు? ఆశ్చర్యమైన పండుకొని ఉంటాడు, ఇక్కడంతా పెరుమాళ్ళని పేరు. అతను పండుకుంటాడు. ఆ పండుకుంటాడు, నేనే పోతున్నాను, నా శిష్యుడు పోతున్నాడు, నువ్వు ఈ ఊళ్ళో ఉండగా ఏం చేస్తావు రా పిలిచాడు. అతను వచ్చేసాడు. ముందు కనికన్నన్ పోతున్నాడు, వెనకాల తిరుమేశ్వరుడు పోతున్నాడు, దాని వెనకాల పెరుమాళ్ పోతున్నాడు. ఆ ఊరే ఏమైపోయింది? ఎట్లయిపోయింది? సుభిక్షం లేకుండా దారిద్ర్యం వచ్చేసింది. అప్పుడు అక్కడ మంత్రులతో చెప్పి, ఏంది నువ్వు రాజు ఈ పని చేసేవే, ఆ కనికన్ని ఈ మరి చేసేవే, పెరుమాళ లేకుండా పోయాడు, అందులో దారిద్ర్యం వచ్చేసింది, నువ్వు వాళ్ళు పోయి కాళ్ళ పడి తీసుకురా అని చెప్పాడు. అప్పుడు పోయి అడిగితే మొదట ఎవరు? పెరుమాళ్ళని అడిగాడు. పెరుమాళ ఏం చెప్పిండు? అలా సరే నేను వస్తానని చెప్పిండాలి కదా. ఆయన చెప్పలా, నాకు తెలియదు, నాకు ఆషాఢం ఉంటే తిరుమేశ్వరుడు ఆయన దగ్గర అడుక్కున్నాడు. తిరుమేశ్వరుడు తెలిపి ఆ రాజు అడిగాడు. అడిగితే నాకు తెలియదు, నా శిష్యుడు పోయాడు, నేను వెనకాల పోతున్నాను. శిష్యుడి దగ్గర పోయి అడిగాడు. అప్పుడు అతను ఒప్పుకున్న తర్వాత మళ్ళీ అందరూ వచ్చేసింది.
ఇప్పుడు ఆ ఓరికి ఆ ఊరికే పేరు కంచిలో ఉండాలి. అప్పుడు ఎందుకు చెప్తానంటే అప్పుడు ఆచార్య సంబంధం ఉంటే భగవత్ సంబంధం. ఇప్పుడు ఆచార్య ఇప్పుడు కనికన్నను పోతున్నాడని చెప్పి భగవంతుడే వస్తున్నాడే, ఆచార్య సంబంధం ఉండాలి కదా, తిరుమీషాడు సంబంధం ఉండాలి కదా. అదా చెప్పడం అదిదా అక్కడ చెప్తున్నా అంటున్నాను పిరందిలే. ఆశ్చర్యమైన దివ్యదేశం. ఎండదంద ఊరగత్తి இருந்ததந்த பாரகத்து அந்து எட்டனை கிடந்தது ఎన్నిలాద ఉండలా అందు నాన్ పిరందిలేన్ పిరంద పెన్ మరందిలేన్. అటైతే 3 దశా విశేషాలు ఉంటుంది ఒక మనిషికి. 3 దశా విశేషాలు. దశా విశేషాలు 3 స్థితిలు. అటైతే జ్ఞానం లేకుండా ఉండే ఒక స్థితి, జ్ఞానమే ఉండదు. ఆ స్థితి ఒకటి. జ్ఞానం ఉండే స్థితి, జ్ఞానం అతనికి వచ్చేసింది, ఆ స్థితి ఒకటి ఉండదు. అయితే ఆ జ్ఞానం ఉండే స్థితి పెట్టిదా ఇతను మోక్షానికి పోతాడు, జ్ఞానాన్ని మోక్షగా. అటైతే జ్ఞానం లేకుండా ఉండే స్థితిలో ఆచార్య సంబంధం ఉండదు. ఆచార్య సంబంధం తీసుకున్న తర్వాత నీకు జ్ఞానమే వస్తుంది. నీకు జ్ఞానం అన్ని తెలిసా తెలవనే తెలవదు. ఆచార్య సంబంధం కావాలట. అప్పుడు ఆచార్య సంబంధం ఉంటే అప్పుడు ఆచార్య సంబంధం అయిన తర్వాత జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వల్ల మోక్షానికి పోతాం. ఆ జ్ఞానం వల్ల మోక్షం భగవంతుడు ఇస్తాడు. ఆచార్య సంబంధం ఉండేదిగా భగవంతుడు ఇస్తాడు. అప్పుడే ఆ జ్ఞానం వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఆ జ్ఞానానిగా భగవంతుని విశేష అభిమానం పెడతాడు. ఆ జ్ఞానాన్ని మీద భగవంతుడు విశేష అభిమానం పెట్టుకుంటాడు. అభిమానం పెట్టుకున్న దాని వల్ల మోక్షానికి పోతాము. అట్లాంటి ఆచార్య సంబంధం పోయింది అనుకోండి, ఆచార్య సంబంధం లేదు, పోయిందంటే ఏంటంటే మళ్ళీ మనం ఏం చేస్తాము, మళ్ళీ ఏ ప్రకారం అయిపోద్ది మనకి, మళ్ళీ పాత దానికి ఏమవుతాము, పాడైపోతాము. ఏం పాత స్థితికే పోతాము. పాత స్థితి ఏం స్వామి, ఏం లేదు, మనిషిగా ఉంటాం అంతే, ఏదే లేదు కదా. అందువల్ల ఆచార్య సంబంధం ఉండేవారు కదా మనకి. ఆచార్య సంబంధం లేదంటే కొద్ది. సరే స్వామి, నేను నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇచ్చిన ఎగ్జాంపుల్ పడవ ఎగ్జాంపుల్ 2 చెప్పాము కదా. ఈ పడవల మనం బోట్ ఎక్కించి అటకొక పోయాము. పోయిన తర్వాత బోట్ పక్కనే కూర్చుంటామా, లేదు కదా, ఆ పక్క పోతాం కదా. అదే మనం నిచ్చిన పైగా ఎక్కాను, ఎక్కిన తర్వాత పైగా పోయాము, పోయిన తర్వాత ఇంకా నాకు నిచ్చిన అక్కర్లేదు కదా. అదే ప్రకారం ఆచార్యుడు ద్వారా భగవంతుడి దగ్గర వచ్చాను, ఇంకా నాకు ఆచార్యుడు అక్కర్లేదు ఏంటంటే ఆ ఎగ్జాంపుల్ ఎత్తకూడదు. అదా చెప్తారు మన పెద్దవాడు, ఆ ఎగ్జాంపుల్ ఎత్తకూడదు. అప్పుడు ఏం స్వామి ఎగ్జాంపుల్ అన్నా, మనం తామర పుష్ప ఎగ్జాంపుల్ ఎత్తాము కదా. ఆ తామర పుష్పం ఎలాంటి ఎత్తాము, నువ్వు ఎత్తిన ఎగ్జాంపుల్ దృష్టాంతం అనేది తప్పు. నువ్వు ఎత్తిన దృష్టాంతం అనేది తప్పు. అప్పుడు ఏ దృష్టాంతం, ఆ తామర పుష్పం వికసించాలంటే సూర్యుడు కావాలి. అప్పుడు సూర్యుడు వికసించాలి. అయితే ఆ సూర్యుడు ఏం చేస్తాడు, ఆ తామర పుష్పం ఆ జలం అనే ఆ నీళ్ళ సంబంధం ఉంటేనే వికసిస్తాడు. ఆ తామర పుష్పమే నీళ్ళు సంబంధం లేకుండా ఏదో బయట ఎత్తి పారేశాను అనుకోండి, అప్పుడు ఏ తామర పుష్పం ఇప్పుడు ఇట్లా ఉండదు, దాన్ని వికసిస్తాడంటే వికసించకుండా ఉండేది కాదు, అది మాత్రం కాదు, దాన్ని ఇంకా ఏం చేస్తానే మాడిపోయినట్టు చేస్తాడు. అదే సూర్యుడే ఆ ప్రకారం చేస్తాడు. ఇప్పుడు ఏమైందంటే ఆచార్య సంబంధం ఉంటే అప్పుడే నీళ్ళ సంబంధం అంతా ఆచార్య సంబంధం. ఒక జీవాత్మ తామర పుష్పం లాగా, ఆ తామర పుష్పకి ఆచార సంబంధ నీళ్లు. అప్పుడు నీళ్ళ సంబంధం ఆ తామర పుష్పం ఉంటే బాగా కరగత్తి, బాగా జ్ఞానం వస్తుంది, వైరాగ్యమే అన్ని వస్తుంది. అయితే అప్పుడు ఆ ఎన్నో వస్తే ఆ దానికి జ్ఞానం ప్రకాశం చేసేది ఏమంటే సూర్యుడిని శ్రీమన్నారాయణ. ఇప్పుడు అదే సూర్యుడే మనల్ని మంచి దారికి తీసుకుపోతాడు కదా, అదే సూర్యుడే మనల్ని చెడ్డకి చేసేది అదే సూర్యుడే. అది ఆయన నాకు చెడ్డ చేస్తాడు. అవును, సూర్యుడు ఏం చేస్తాడు, తామర పుష్పాలను తీసుకొచ్చి బయట పారేశాను అనుకోండి నీళ్ళ సంబంధం లేకుండా, అతనే ఏం చేస్తాడు, ఎండబెడతాడు. ఆ తామర పుష్పం ఎండబెడతాడు కదా. అదే ఆ తామర పుష్పం నీళ్ళ ఉందంటే ప్రకాశిస్తాడు, వికసిస్తాడు. అప్పుడు ఈ మనకి ఏం తెలుస్తుంది, నీళ్ళ సంబంధం ఉండేదాకా తామర పుష్పం సరిగ్గా ఉండదు. నీళ్ళ సంబంధం లేదంటే ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే ఈ జీవాత్మకి కాదు, నిగ్రహం, నీ సంబంధం అక్కర్లేదు అని చెప్పేస్తాడు కదా. దానికి ఈ కరం జరుగుతుంది,
దీన్ని ఎంత బాగా ఆలోచించి మన పెద్దవాళ్ళు ఏమేం పాసరం ఎట్లా ఎట్టాలా, ఏ ప్రకారం చేయాలా, ఏ ప్రకారం చేయాలని చెప్పి మనం 4 సూత్రాలు చూసాం. 437, 438, 439, 440. దీనిలో 440 సూత్రానికి వచ్చేసాం. అట్లయితే ఆ 440 సూత్రంలో దొరకదు. ఏం దొరకదు? ఆచార్య సంబంధం లేనితే నీకు భగవత్ సంబంధం దొరకదు అని చెప్పేశాడు. సరే స్వామి, అది పోయిందానంటే లేదు, దీంట్లో వచ్చి నీ అడుగుతానంటే దృష్టాంతమే తప్పు అని చెప్పేశాడు. ఆ పడవ దృష్టాంతం తప్పు, నిచ్చిన దృష్టాంతం తప్పు. ఏ దృష్టాంతం తీసుకోవాలా? ఎగ్జాంపుల్ తామర పుష్పం ఎగ్జాంపుల్ తీసుకోవాలని చెప్పిన. సరే స్వామి, అప్పుంటే నేనున్నాను, భగవంతుడు ఉంటాడు, చాలు కదా. ఇప్పుడు చెప్తాను, ప్రధానమంత్రిని చూడాల. మనకన్నా ఇలాగే చెప్తుందో కొంచెం అర్థమవుతుంది. ప్రధానమంత్రిని చూడాల, ప్రధానమంత్రి చూడాలని నాకు డైరెక్ట్గా తెలుసు. ఎరగబోతాను, పోయి చూస్తాను. అప్పుడు మధ్యలో ఎవరు కారణం ఎవరన్నా రావాలా? ఎవరు అక్కర్లేదు. అదే ప్రకారం భగవంతుడు నాకు డైరెక్ట్గా తెలుసు. అంటే సంబంధం ఉండదే. నిన్న మీరు చెప్పారు 9 సంబంధం ఉండాలని చెప్పి. సంబంధం ఉండాలి కదా. అప్పుడు భగవత్ సంబంధం ఉన్నప్పుడు అప్పుడు నేను డైరెక్ట్గా పోతానంటే 2 వస్తువులు ఉండాలి కదా. జీవాత్మ అని ఒక వస్తువు ఉన్నది, పరమాత్మ ఒక వస్తువు ఉన్నది. 2 వస్తువు సిద్ధంగా ఉంటాయి. అట్లా సిద్ధంగా ఉన్నప్పుడు అతను మోక్షం ఇవ్వరా అంటే ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? ఎందుకు ఇవ్వడంటే డైరెక్ట్ గా చూస్తే మనకి ఇవ్వడు. ఇది ఎందుకంటే ప్రత్యక్ష విరోధం. అంటే ఆ ఒక వస్తువు శేషి, ఒక వస్తువు శేషన్. అప్పుడు ఆ శేషనికి, శేషంటే మనందా, ఆ శేషనికి ఏముండాలా? అతను శేషిని శేషభూతనని ఒక జ్ఞానం కావాలి కదా. ఆ జ్ఞానం ఉంటే అప్పుడు ఆ జ్ఞానం ఎలా వస్తుంది? ఆచార్య సంబంధం ద్వారా వస్తుంది. అందువల్ల అప్పుడు ఇస్తాడు. అట్లయితే ఆచార్య సంబంధం, సరే స్వామి నేనే తెలుసుకున్నాను, నాకు భగవంతుడికి శేషశేషి భావ సంబంధం ఉండాలి, నేనే తెలుసుకున్నాను, ఇవ్వడంటే ఇవ్వడు. అప్పుడు కూడా ఇవ్వడు. అట్లయితే వస్తువు ఉండేదాని వల్ల ఉజ్జీవనం కాదు. జీవాత్మకు ఉన్నాడు, పరమాత్మకు ఉన్నాడు, 2 వస్తువులు సిద్ధంగానే ఉండదు కదా. అందువల్ల ఉజ్జీవనం కాదు. అంటే అట్లా ఉండింది అనుకోండి. మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు నాకు ఆ జ్ఞానం నీ అదే ఉండదు. అయితే నాకు ఆ జ్ఞానం ఉండాలి అనేది నాకు తెలవదు. ఇప్పుడు అదే మాట. ఇప్పుడు నాకు ఆ జ్ఞానం ఉండాలి, ఆ జ్ఞానం ఉండాలి అనేది నాకు తెలవదు. అయితే జ్ఞానం నా దగ్గర ఉన్నది కదా. ఉన్నది స్వామి అంటే సంబంధం ఉండదే. భగవత్ సంబంధం నేను తెలుసుకోకపోతేనే ఆ సంబంధం ఉండదా లేదా? ఉన్నది. అప్పుడు సంబంధం ఉండాలి. భగవంతుడు తెలుసు కదా, బాగానే తెలుసు. సర్వజ్ఞుడు, సర్వశక్తుడు, బాగానే తెలుసు. ఆయన తెలుసు కదా, ఆయన ఇవ్వచ్చు కదా. మనం ఎట్లంతా వ్యతిరేకంగా మనం ఎట్లంతా అదే మాటలు తిప్పి ఎట్లంతా మాట్లాడతాం. మనకన్నా పెద్దవాళ్ళు ఇదంతా వాళ్ళకి తెలవదా? శాస్త్రానికి తెలవదా? సరే స్వామి, దీనికి సమాధానం ఏమి? నాకు ఈ ప్రకారం శేషశేషి భావ సంబంధం నాకు తెలవదు, నేను ఆచార్యుడి దగ్గర పడదు, నాకు తెలవదు. అయితే భగవంతుడు తెలుసు కదా. తెలవదని చెప్పడం కాదు, బాగానే తెలుసు. నీ ముందు జన్మ అంటాను, దాని ముందు జన్మ అంటాను, ఇవన్నీ ఎప్పుడు నేను మోక్షానికి పోబోతాను అది కూడా తెలుసు. ఎప్పుడు ఏం చేయబోతాను అన్నీ తెలుసు ఆయనకి. సర్వజ్ఞుడు వేరు, అట్లున్నాడు, ఆయనకి తెలుసు కదా. తెలిసినప్పుడు ఓ సంబంధం ఉండాలి, ఇంక ఇతనికి మోక్షం ఇచ్చేయచ్చు కదంటే ఇస్తే ఏం ఆప్తి. అప్పుడు అందరికి ఇవ్వాల. అందరికి ఇవ్వాలంటే లోకల్లో ఎవరే ఉండకూడదు, అందరికి ఆ సంబంధం ఉండాలి కదా. ప్రతి ఒక్కరికి సంబంధం ఉండాలి కదా. అప్పుడు ప్రతి ఒక్కరికి సంబంధం ఉండాలంటే లోకంలో ఉండేటప్పుడు అందరూ ఎక్కడ ఉంటారు? శివేకులు ఉంటారు. ఇప్పుడు ఈ లీలా విధిలో ఒక్కరు కూడా ఉండరు, తాళం వేసేయాల్సిందే. కానీ ఆ ఇంట్లో ఎవరే లేదండి, ఈ లీలా విభూతి అనే ఇల్లు ఎవరు లేదండి, తాళం వేసేయండి. ఎవరు లేదు, తాళం వేసేయాల్సింది కదా. అప్పుడు అందరూ మోక్షానికి పోయారు అనుకోండి, అప్పుడు ఈ లీలా విభూతి ఉండదే. బాగా వినండి, లీలా విభూతి ఉంటుందా? ఉండదు కదా. ఉండదంటే అప్పుడు భగవంతుడికి 2 విభూతి ఉంటుంది, నిత్య విభూతి, లీలా విభూతి. దీనికి ఉభయ విభూతి అని పేరు. ఉభయం అంటే 2.
ఉభయభూతిని పేరు. ఆ ఉభయభూతిని పేరుని చెప్పిన తర్వాత ఆ ఉభయభూతికి నాథుడు స్వామి నమ్మాళ్వారు మొదట పాసన ఏం చెప్తాడు? ఉయర్వర ఉయర్నలం ఉడయవన్ మయర్వర మదినలం హరళియునన్ అయర్వరు అమరరుగల్ అధిపతి. ఆ నిత్య సూర్యుడికి నాయకుడు ఉంటాడు. అప్పుడు అయర్వరం అమరరుగు అధిపతి చెప్పేశాడు. అక్కడ నిత్య సూర్యుడికి నాయకుడుగా ఉంటాడు. అంతేగాని ఈ ఊర్లో ఉండడా స్వామి? ఎవరే లేదు. ఎందుకు స్వామి లేదు? మీరు దాన్ని ఇప్పుడు చెప్పారు. ఆ సంబంధం ఆయనకి తెలుసు కదా. అప్పుడు అందరికి ఇవ్వని ఎవరు ఉండరు కదా. సరే స్వామి, ఆ లోకమే ఉండదు, లీలా విభూతి ఉండదు. అలాగా అవ్వకూడదు. ఏమంటే ఉభయ విభూతి నిత్యం. ఈ లోకం కానీ ఆ లోకం కానీ నిత్యంగా ఉంటుంది. అయితే ఈ లోకం అనేది మార్పు వస్తుంది. ఈ లోకమే పోద్ది అనేది కాదు. మార్పు ఏం మార్పు? ప్రళయం వస్తుంది, మళ్ళీ సృష్టి అవద్ది, ఈ ప్రకారం మార్పు ఉంటుంది. అయితే నిత్య విభూతి ప్రళయం అనేది లేదు, అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. అది నిత్య విభూతి. అప్పుడంటే ఈ ఇక్కడ ఉండే ఊరు అక్కడ ఊరు నిత్యం వచ్చేసింది. అప్పుడు భగవంతుడు ఎప్పుడు ఉభయ విభూతి నాథుడు. అప్పుడు నిత్య విభూతికి నాథుడు అతనే, లీలా విభూతికి నాథుడు మన అదే. అయితే ఇది ఎందుకు స్వామి? లోకం లోకవస్తు లీలా కైవల్యం. దీన్ని స్వామి వేదవ్యాసర్ బ్రహ్మసూత్రంలో ఈ మాట చెప్తాడు. లోకవస్తు లీలా కైవల్యం. లోకవస్తు లీలా కైవల్యం. ఈ లోకాన్ని ఏం చేయాలి? కైవల్యం, లీలా కైవల్యం. కేవలం ఏంటి? ఆయనకి సృష్టించేది, ఆయన మళ్ళీ దీంట్లో ఏదో ఆడుకునేది, ఇదంతా లీల. ఆడుకునేది దానికోసం మనల్ని సృష్టిస్తున్నాడు, మళ్ళీ తీసుకోబోతాడు, మన కర్మాపకరం చేస్తాడు. ఇదంతా లీల. అందువల్ల అప్పుడు దీన్ని ఉపకరణంగా పెట్టుకొని దంత చేస్తాడు. అయితే మోక్షానికి పోయేదానికి శివైకుంఠం. అప్పుడు లీలా విభూతి అనేది ఆయన ఇక్కడ వచ్చి అవతారం చేసేదానికి, మనల్ని రక్షించేదానికి, మన కర్మాపకారం మన ఏదో చేసి మన శ్రీవైకుంఠం పోవాలి కదా. దానికోసం ఈ లీలా విభూతి. ఆ లీలా విభూతి లేదంటే మనం మోక్షానికి పోవద్దా? ఏం పోను కాదు. అందువల్ల ఇది తీసుకోవాలి. అందువల్ల ఇది తెలుసుకుందా. అప్పుడు మన ఉజ్జీవనానికి కారణంగా ఉండే లోకం ఏంటి? ఇదా. అందుకదా తల్లి రెండో పాసలో చెప్తుంది, వైయత్తు ఆళ్మీరు కావాలి. రెండో పాసంలో ఈ లోకం ఎంత వైభవం తెలుసా అని చెప్తుంది. అంటే ఈ లోకంలో రిసీవ్ చేయకుండా పోవాలి. అయితే ఇక్కడ కర్మాధీనంగా ఉంటాం కదా, కృపాధీనం లేదే. అప్పుడు అక్కడ పోతే కర్మ లేదు, శుద్ధంగా లేదు. ఒక్క కర్మ కూడా లేవు. కర్మంతా ఉంటుంది, కొంచెం కరుచుకొని ఉంటుంది. అంటే ఇక్కడ పోయిన తర్వాత అందులో ఏదైనా కరుచుకొని ఉంటుంది అని చెప్పి ఎక్కడ దాంట్లో విరజా నది. ఆ విరజా నదిలో మనం స్నానం చేస్తాం. అది ఏదో ఒకటి ఆ వాసన ఉంటుంది కదా, అది కూడా పోయింది. దాని తర్వాత మనకి అప్రాకృతమైన తిరిమేని దొరుకుతుంది. అట్లా ఉన్నప్పుడు అప్పుడు ఉజ్జీవనానికి ఏది ఈ లోకం కదా. అప్పుడు ఈ లోకం కావాలా? అప్పుడు నేను తెలుసుకోబోతాను. భగవంతుడు భగవంతుడు సంబంధం ఉండాలని భగవంతుడు తెలిస్తే కూడా అతను ఇవ్వడు. అప్పుడు ఏం చేయాలా? నేను తెలుసుకోవాలి. నాకు భగవంతుడి సంబంధం ఉండాలి, ఆ జ్ఞానం కావాలా. ఆ జ్ఞానం కావాలంటే నాకే వస్తుందా స్వామి? రాదు. దానికి ఆచార్యుడు కావాలా. ఆచార్యుడు ఏమి? ఆచార్యుడి ద్వారా తెలుసుకొని ఆ అభిమానం పెట్టుకొని దాని తర్వాత భగవంతుడు ఏం చేస్తాడో, ఇతనికి ఆచార్య అభిమానం ఉండాలి, అందువల్ల మోక్షం ఇస్తాం అని చెప్పాడు. సరే స్వామి, అందుకే స్వామి చెప్తున్నాను. అందుకే చెప్తున్నాను, ఆచార్య దగ్గర పోయేసి వెంటనే మళ్ళీ నేను ఇక్కడ వచ్చేస్తాను. పడవని మనం అట్నే పెట్టుకుంటూ పోయేది లేదు కదా, నిచ్చిని మనం అట్నే పెట్టుకోబోయేది లేదు కదా. అది మరి వచ్చేస్తానంటే ఆ ఎగ్జాంపుల్ తప్పుని చెప్పేసానే. ఆ దృష్టాంతమే తప్పు. ఏ దృష్టాంతం తీసుకోవాలా? తామర పుష్పం దృష్టాంతంగా తీసుకోవాలా, పడవ దృష్టాంతం తీసుకోకూడదు. అంటే అది వదిలేసి మన పని మనం పోతా ఉంటాం. అందువల్ల ఆ తామర పుష్పం దృష్టాంతంగా చెప్పాడు. సరి, ఇప్పుడు ఒక నిమిత్తంగా కొంచెం జాగ్రత్తగా వినాలా. కొంచెం శాస్త్రోక్తంగా కొన్ని విషయం చెప్తున్నారు స్వామి మనవాళ్ళమని. ఇంకా 2 రోజులు, ఎల్లుండి స్వామియుడి అవతార దినం. ఆశ్చర్యమైన అవతారం. ఆయన అవతారం చేయలేదనుకోండి, ఈ రోజు ఇంత దూరం కాలక్షేపం ఇన్ని విషయాలు చెప్తున్నా కదా,
లేదా స్వామి రామానుజుల వారు ఉన్నారు. ఆయన వేదాంత విచారాలని చేశాడు. బట్ ఈ విచారంతా పూర్తిగా ఆయన చేశాడంటే చేయలేదంటే ఆయన చేయకూడదనే అభిప్రాయం కాదు. ఆయన వెనకలో వచ్చే శిష్యులందరూ చేస్తారు. అతనికి మిగతా మతాలంతా ఉంటది కదా, వాళ్ళు అక్కడక్కడ తవ్వు వస్తూ ఉంటారు. దానికే అతనికి టైం సరిపోతుంది. 108 దివ్యదేశాలని పరామర్శించాల, ఎక్కడెక్కడ ఏమేమి కైంకర్యం చేయాలా. ఈ రోజు తిరుమల ఓహో ఉండాలి కదా. ఎందువల్ల తెలుసా, వేరోడు ఏదేదో చెప్పుకుంటా ఉండొచ్చు. రామానుజుల వారు అక్కడ స్థాపనం చేసేదంటే ఏదోదో దేవుడిని చెప్పేశారు. ఈయనదా పురాణాలు చూపించి దాని తర్వాత శాస్త్రాన్ని చెప్పి చూడు ఈ వారికి వైభవంతో అక్కడ జరిగుండా అని చెప్పిన తర్వాత అది మాత్రం కాదు, ఆంధ్ర ఆ భగవంతుడే శంఖ చక్రంతో సేవ సాగించాడు. అన్ని కైంకర్యాలు చేసిన స్వామి రామానుజుల వారు. ఆయన చేసిన దానివల్ల ఇప్పుడు తిరుపతి ఓహో ఉంటాడు. అంత అప్పుడంటే వైభవమే రామానుజుల వల్లదా, లేకపోతే లేదు. అందువల్లదా ఈ రోజు కూడా ఇది ఎవరు చెప్పరంటారా, దాంట్లో ఉత్సవాలు జరుగుతుందంటే ఆ బ్రహ్మోత్సవం జరిపించే స్వామి రామానుజుల వద్ద. అదేమో వీళ్ళు జరిపిస్తారు, వాళ్ళు జరిపిస్తారు, లేదు వాళ్ళు ఆయన దగ్గర. అప్పుడు ఆయన ఆ ప్రకారం చేశాడు. అయితే దాని తర్వాత కొంచెం కొద్దిగా మారుతుంది. మార్పు వచ్చిన తర్వాత స్వామి మనవాళమని ఈ తిరువాయుడికి ప్రాధాన్యం ఇచ్చి, శాస్త్రానికి ప్రాధాన్యం ఇచ్చి, ఆచార్యుడు అంటే ఎవరు, ఆ పద్ధతి పోకుడు. అందువల్ల ఈ ఉపదేశ రత్నమాల గ్రంథం వచ్చిందా రీజనే కదా. ఆచార్యుడు పద్ధతి అంటే మన సంప్రదాయంలో అది ఉండదు, మరి ఎక్కడ లేదు. అందువల్ల మన సంప్రదాయంలో పూర్తిగా ఉంటుంది సంప్రదాయం. మిగతా కన్నా పోయి చూడండి మిమ్మల్ని పవన్ చెప్పాల. వాళ్ళ దగ్గర ప్రతి దానికి వాళ్ళకి ఆన్సర్ దొరకదు. అయితే మనం ఒకరోజు ప్రశ్న వేసి అడిగి మన లైఫ్ను పోగొట్టుకుంటా ఉంటాం. మొదట నమ్మకం ఉండాలి. అయితే అది పూర్ణముగా చేసింది ఉంటే మనవాళ్ళ మామిడి மண்ணுயிர்கள் இங்கே மணவாள மாமணிவன் பொன்னடியாம் செங்கபல போதுகளை உன்னி திறத்தாலே தீண்டில் అమానువనం నమ్మే కరత్తాలే తిండలు కడని చెప్తారు. పైకి రాబోద్ది 74వ పాసంలో. ఎందుకు చెప్తానంటే ఆయన సంబంధం అదే ఆచార సంబంధం. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, శాస్త్రమైన ఎగ్జాంపుల్. ఇప్పుడు కొంచెం నిదానంగా ఉండండి, మీకు తలవకుండా ఉండొచ్చు, నేను నిదానంగానే చెప్తాను. గ్రహణం వస్తుంది కదా, చంద్రగ్రహణం సూర్యగ్రహణం వస్తుంది. ఆ చంద్రగ్రహణం సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఆ గ్రహణ కాలంలో తర్పణం చెయ్యాలి, శ్రాద్ధకజ్ఞం తర్పణం చెయ్యాల. ఈ తర్పణం చెయ్యాలనేది 3 వర్ణాలకు ఉండాలి. మనం చేస్తున్నామా లేదా అది వేరు, చెయ్యాల 3 వర్ణాలకు ఉన్నది. దానికి నిమిత్తంని పేరు, దానికి నిమిత్తం పేరు. అప్పుడు చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఎట్లది, సూర్య గ్రహణాలు చంద్రగ్రహణాలు ఉంటాయి కదా. దీంట్లో ఆ గ్రహణానికి పుణ్యకాల తర్పణం పేరు. ఆ గ్రహణం అనేది పుణ్యకాలం. ఆ పుణ్యకాలంలో మనం దానం ఇచ్చినా కానీ తర్పణం చేసినా కానీ ఎంతంతనో ఫలితాలంట. శాస్త్రం చెప్తుంది ఎంతంత ఫలితాలంట. దానిగా కాలానికి పేరే పుణ్యకాల తర్పణం అనే పేరు. గ్రహణ కాలంలో ఆ గ్రహణ కాలం చేయాలా, దానికి ఉపరాధ కాలం అని చెప్తారు. పుణ్యకాల తర్పణం ఉపరాధ కాలం చెప్తారు. ఈ చంద్రగ్రహణ సూర్యగ్రహణంలో ఎట్లా పార్శ్వ చంద్రగ్రహణం చెప్తారు, పూర్ణ చంద్రగ్రహణం చెప్తారు, పార్శ్వ సూర్యగ్రహణం చెప్తారు, పూర్ణ సూర్యగ్రహణం చెప్తారు. అటైతే చంద్ర ఉపరాధ పుణ్యకాల అంటారు. అప్పుడు ఉపరాధం అంటే ఏమి, సూర్యు ఉపరాధ, చంద్రు సంకల్పం చేసినప్పుడు ఇలాగదా సంకల్పం చేస్తారు. సూర్య ఉపరాధ పుణ్యకాల, చంద్ర ఉపరాధ పుణ్యకాల అని చెప్పి సంకల్పం చేసుకుంటారు ఆ తర్పణం కోసం. దానికి ఉపరాధ తర్పణం అని పేరు ఈ గ్రహణంలో. అయితే ఈ గ్రహణం ఎట్లంటే, ఈ గ్రహణ తర్పణం అనేది నైమిత్తికం. నిత్య కర్మ నైమిత్తిక కర్మ అని 2 ఉంటుంది.
ఇదంతా కొంచెం తెలుసుకుంటే అయితే ఈ కర్మాలన్నీ పురుషులకే, స్త్రీలకు కాదు, అన్ని పురుషుడికే చెయ్యాల. చేస్తే ఏం స్వామి అంటే భగవంతుడికి ఆనందం. నేను శాస్త్రం చెప్పిన ప్రకారం నువ్వు చేసేవు, ఆనందం. ఆనందం అంటే మన మన ఏంది, మన ఫ్యామిలీ క్షేమంగా ఉంటుంది. ఆయన చల్లగా మనం చూస్తాడు. లేకపోతే చూడంటే నేను చెప్పింది చేయలేదు, నేను ఎందుకు వస్తుంది చూడాలా? చెప్పింది చేస్తే చూస్తాడు, చెప్పింది చేయలేదు ఎందుకు వస్తుంది? అప్పుడు శ్రీ వైష్ణవులు చేస్తారు స్వామి, తప్పకుండా చేస్తాడు, ప్రతి ఒక్కరు చేస్తాడు. శాస్త్రం అనేది ఏ పరిస్థితులను వదలడానికి వీలు అనేది లేదు, వీలే లేదు. శాస్త్రం ఏం చెప్తే చెయ్యాలి. అప్పుడు తిరువాయువు ఒకటి చదివితే చాలా స్వామి ఏంటే, తిరువాయువు ఏంటి, శాస్త్రాన్ని తీసుకొచ్చి పిండీకరణ చేసాడు. అయినా కూడా నువ్వు పుట్టేవి కదా, పుట్టిన తర్వాత నీ కర్మ ఉండదు కదా, నీకు ఏ పరిస్థితులు నీ కర్మ ఉండదు, నీ వర్ణమేమి, నీ ఆశ్రమాలేమి, దానికి తగినట్టు నువ్వు వర్ణాశ్రమ ధర్మానికి తగినట్టు నువ్వు కర్మ చేసి కావాలి. అది వదలడానికి ఛాన్సే లేదు. అది కదా ఏం చేస్తారు కొంతమందిలో, లేదు స్వామి నా వల్ల కాలేదంటే నాకు దానికి ఇలాంటి కర్మ అంతా అప్పుడప్పుడు వచ్చేస్తుంది, సన్యాసాశ్రమ స్వీకారం తీసుకుంటారు. చేసుకుంటే అప్పుడు ఈ కర్మ ఏం బాధించిందో. అయితే ఆవిడ నిత్య కర్మ ఉండదు, అప్పుడు కూడా నైమిత్తిక కర్మ లేదే కానీ నిత్య కర్మ ఉండదు. ఇప్పుడు దీనికి నిత్యం అంటే ఏమైంది, నైమిత్తికం అంటే ఏంటి? ఏంటే నైమిత్తిక కర్మ అంటే ఒక నిమిత్తం. నిమిత్తం అంటే దీని వల్ల చేస్తున్నాము, దానికి నైమిత్తికం అని పేరు. నైమిత్తికం అంటే దీని వల్ల చేస్తున్నాము, ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు తండ్రికో తల్లికో శ్రాద్ధం తర్పణం చేస్తాం కదా, శ్రాద్ధం చేస్తాం కదా, అది నైమిత్తికం అని పేరు. నిత్యకర్మ అంటే ఏం స్వామి, సంధ్యావనం చేస్తాము, ఏదేదో చేస్తాం కదా, నిత్యం చేస్తాం, అది అయితే ఈ గ్రహణ తర్పణం అనేది నైమిత్తిక కర్మ. గ్రహణం వచ్చిన దాని వల్ల మనం చేస్తాము. ఇప్పుడు ఆ గ్రహణం అనేది లోకంలో రోజు జరగతానే ఉంటుంది, ఇది పెద్ద ప్రపంచం కదా. అప్పుడు రోజైనా చెయ్యాలా స్వామి అంటే మనకి కనిపిస్తుంది, మన దేశంలో కనిపిస్తేదా మనం చెయ్యాలి. దీని పంచాంగంలో రాసి ఉంటారు, మన తెలుగు పంచాంగంలో ఇది రాసి ఉంటారు పెద్దవాళ్ళు. మన దేశంలో ఇది కనిపించదు, అందువల్ల మనం చెయ్యాల్సిన పని లేదు, మనకి బాధ్యత తెలియదు, మనకి పట్టింపు తెలియదు అని చెప్పి రాజేస్తాం. అయితే మనకి దేశంలో తెలియ కనిపించింది అనుకోండి, అప్పుడు చెయ్యాల్సిన పని లేదు. అయితే చంద్రుడు ఉంటాడు, గ్రహణం జరుగుతానే ఉంటుంది, అది ఏ దేశంలో జరుగుతూ ఉంటుంది. మన భారతదేశంలో జరిగిందంటే అప్పుడు మన కంటాలు చూడాలా, మన కంటాలు చూసేమనుకోండి, అప్పుడు మనం చేసే కావాలా. ఇట్లా ఎంపుతా చెప్పాను. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఇది ఏంటి నిమిత్తం, నిమిత్తం నైమిత్తికం, నిమిత్య అభావం. అప్పుడు చంద్రుడు ఉంటాడు, చంద్రుడు ఎక్కడ పోలా, అయితే ఆ చంద్రుడు గ్రహణం నాకు తెలిస్తే నేను ఆ తర్పణం చెయ్యాలి, పుణ్యకాల తర్పణం చేయాలని చెప్పాడు. సరే, అప్పుడు చంద్రగ్రహణం ఉండాలి, నాకు కనిపించలే. ఎందుకు నాకు కనిపించలేదంటే మేఘాలను వచ్చేసింది, మబ్బులు అంతా వచ్చేసింది, మూసుకుపోయింది, నాకు కనిపించలేదు. అప్పుడు నేను చేయాల్సిన పని లేదు కదా, చేయాల్సిన పని లేదు కదంటే పక్క ఊర్లో కనిపిస్తుంది. అలాగే భారతదేశంలో కనిపిస్తేనే చెయ్యాలి, ఇది కర్మదేశం, భారతదేశంలో కనిపిస్తేనే చెయ్యాలి. అప్పుడు పక్క ఊర్లో కనిపిస్తుంది, మనకి ఇక్కడ మేఘాలు ఉంటుంది, అందువల్ల చంద్రుడు అక్కడే ఉంటాడు, సూర్యుడు అక్కడే ఉంటాడు. ఇది సూర్యగ్రహణం చంద్రగ్రహణం రెండుగా ఉంటుంది. సరే, ఈ ప్రకారం అందువల్ల చెయ్యి కావాలని చెప్పినాడు. అప్పుడు దీన్ని అర్థం చేసుకోవాలా. సరే స్వామి, ఈ ప్రకారం అయిపోయింది కదా. ఒక అమ్మాయి ఏం చేసింది, ఈ ప్రశ్న అంతా అడుగుతా ఉంటారు, తప్పేం లేదు, వాళ్ళు తెలుసుకోవాలని అభిప్రాయం అడతారు. అప్పుడప్పుడు అడగాల, అడిగితేదా మనకి ఏది ఏది తెలుసుకోవచ్చు. అంటే అన్నీ మనం వచ్చి పుస్తకాలు చూసి తెలుసుకోవాలంటే పుస్తకాలు అన్నీ రాయు, కాలక్షేప అధికారుల దగ్గర తెలుసుకోవాలా, లేదు పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకోవాలా, ఆ విషయం తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకోవాలా. ఒక అమ్మాయి ఏం చేసింది, స్వామి మా ఇంట్లో అందరే స్త్రీలే, ఎవరు పురుషులు లేదు, మా నాయన చనిపోయాడు, మా తల్లి ఉండదు, తల్లి కూతుర్లే ఇద్దరు ముగ్గురు కూతుర్లు మేము అంతా ఉన్నాము. ఇప్పుడు అమావాస్య రోజు తర్పణం చేయాలి కదా, ఆ తర్పణం చేయగా ఆ తర్పణం చేయలేదంటే అది దోషం కదా, అందువల్ల ఎవరు చేయాలా, ఎట్లా చేయాలా, మేము చేయాలి కదా అని అడగతారంటే దానికి ఏం స్వామి చెప్తాను, మీరు కొంచెం చెప్పారు పురుషులే చెయ్యాలా, స్త్రీలకి ఇది పాటింపు లేదు అని చెప్పేసారు. ఇప్పుడు మేము చెయ్యాలా లేదా, చేయలేదంటే మా తండ్రి ఏమైపోతాడో ఎట్లయిపోతాడో, నా తల్లి
ఎట్లా ఇది తెలవలేదే, మేము చెయ్యాలి కదా అంటే ఏం కాదు. ఏమంటే ఆ కర్త లేదంటే చేయాల్సిన పని లేదు. కర్త లేదంటే చేయాల్సిన పని లేదు. కర్త ఉండే వరకుదా కర్మ ఉంటుంది. కర్త ఉండే వరకుదా కర్మ ఉంటుంది. కర్త లేదంటే చేయాల్సిన పని లేదు. కర్తనే లేదు, కర్మ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. అందువల్ల లేదు అట్లయితే మా తండ్రికి నేను చేస్తే కదా ఆయన ఏదో మంచి లోకం పోతాడంటే ఏం లేదు. నువ్వు చేసింది అది అప్పుడప్పుడు చెప్తాను. నువ్వు చేసిన దాని వల్ల పోలేదా ఆయన కర్మ ప్రకారం శ్రీవైకుంఠం పోతాడా, వేరే లోకం పోతాడా, అది పోతా ఉంటాడు. మనం దాని తర్వాత ఏమేం చేయాలో చేస్తా ఉంటాం. ఇప్పుడు ఎందుకోసం చెప్పానంటే ఆ పుణ్య కార్యం అనేది ఉంటుంది కదా, పుణ్య కాల తర్పణం అని చెప్పాం కదా. ఆ పుణ్యకాల తర్పణం అనేది ఆ చంద్రుడిని చూస్తేదా చేస్తాం. మనకి గ్రహణం లోకంలో పూర్తిగా జరుగుతూ ఉంటుంది. సూర్యగ్రహణమో చంద్రుడిని గ్రహణతా ఉంటుంది. అయినా కూడా మనకి మన దేశంలో కనిపిస్తేదా చేస్తాం. ఆ దేశంలో కనిపిస్తే నాకు సంబంధం లేదే, నాకు సంబంధం లేదే అని చెప్పి సంబంధం లేదా అని చెప్తా కదా. అదే ప్రకారం ఏంది, మనకి ఆచార్య సంబంధం ఉంటేదా భగవత్ సంబంధం. ఎదులాగా ఆ చంద్రుడు మన దేశంలో కనిపిస్తేదా ఒక నిమిత్తం. ఒక నిమిత్తం అంటే ఏంటి, దీని వల్ల చేస్తున్నాను అని చెప్తాం కదా. అదే ప్రకారం ఆచార్య సంబంధం ఉండే దాని వల్ల భగవత్ సంబంధం. ఆచార్య సంబంధం లేదనుకోండి భగవత్ సంబంధం పోద్ది. అదో ఒక నిమిత్తం. ఇప్పుడు ఎప్పుడైనా ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్నెన్ని దివదేశాలు పోతాము, ఎన్నెన్ని పెరుమాలు చేయిస్తాము. శ్రీ వైష్ణవ సంబంధం అక్కర్లేదు, ఆచార్య సంబంధం అక్కర్లేదు. నేను భగవత్ సంబంధం పోయి చేయిస్తానంటే భగవత్ సంబంధం నీకు లేదని అర్థం. మీరు నేనంతా చెప్పారే స్వామి 9 సంబంధాలు ఉండాలి, అన్ని సంబంధాలు ఉండాలి. ఉన్నది నువ్వు తెలుసుకోలేదే. తెలుసుకుంటే ఈ సంబంధం అక్కర్లేదని చెప్పువా. సరే స్వామి నాకు భగవత్ సంబంధం ఉండాలి నేను తెలుసుకున్నానంటే అతను ఒప్పుకోలేదే. చిన్న తెలుసుకోవాలి. మనం ఏమనుకుంటాము, ఇచ్చని ఒడిగా భగవత్ సంబంధం దుర్లభమైన 440 సూత్రం శ్రీవచన భూషణంలో దగ్గర శ్రీవచన భూషణంలో ఏం చెప్తుంది కడ ప్రకరణం అనేది దగ్గర 5-6 కాలక్షేపంగా చూస్తున్నాను. కొద్దిగా మీకు శాస్త్రం ఇట్లా చెప్తుంది, నీకే అర్థమైపోద్ది పూర్తిగా. ఇత్తై ఒడిగా భగవత్ సంబంధం దుర్లభం అని ఆ సూత్రం పెట్టారు కదా. అటైతే దీని ఎందుకు ఆచార్య అభిమానం ఉండి ఆచార సంబంధాన్ని బాగా పోషించుకొని రక్షించుకొని ఉంటే మనకి భగవత్ సంబంధం ఉండాలి. ఆచార్యుని సంబంధాన్ని పోషించకుండా ఏదో ఉంటారు. ఎట్లా ఉంటే భగవత్ సంబంధం మనకి లేదు. అప్పుడు మనకు భగవత్ సంబంధం లేదంటే మోక్షం ఇవ్వాలా? లేదు. அதுదా ఈ భాషలో చెప్పింది. విన్నాడు అలిక్క తాన్ వేండిగిరాన్, విన్నాడు అలిక్క తాన్ వేండిగిరాన్ ఆదలాల్ நன்னாரவர்கள் திருநாடு தன் குருவின் தாளினைகள் தன்னில் அன்பொன்று இல்லாதார் అన్బు దండ. ఎందుకంటే అతను ఇవ్వడు, ఆచార్య సంబంధం ఉండదా ఇస్తాను. లేదు స్వామి ఉనింది మీ దగ్గర వచ్చేసాడు, ఇప్పుడు లేదు నా దగ్గర లేదు డైరెక్ట్గా చెప్పేస్తాడు. ఆయన ఇవ్వనంటాడు. అప్పుడు ఎందుకోసం ఇవ్వాలి అతనికి? ఇవ్వాలంటే అతని ప్రీతిగా ఇవ్వాల, ప్రేమగా ఇవ్వాల, మన మీద ఒక శ్రద్ధ పెట్టుకొని ఇవ్వాల. తీసుకో లేదు. శ్రీవైకుంఠం అట్ట కాదు. కొంతమందికి అదే అడుగుతున్నాడండి, ఇచ్చేసేయండి పోని అని మనం చెప్తారు కదా. కొంతమంది అలా కాచటివేమి ఉంటాం. ప్రీతితో ఇస్తాడు, దానికి యోగ్యత ఉండదని చూసిస్తాడు, ఆ క్వాలిఫికేషన్ ఉండదని చూసిస్తాడు, ఆచార్య సంబంధం ఉండదని చూసిస్తాడు. ఏమిటే దీనికి పైక వేరే పోస్టే లేదే. ఇప్పుడు స్వర్గానికి పోతాము, వేరేదో ఫలితంతో చేస్తాము, ఉండే దాంట్లో హైయెస్ట్ ఫలితం శ్రీవైకుంఠం. దాని తర్వాత వేరేదో ఉండదా? లేదు. అప్పుడు ఎంత దానికి చూడాల్సింది ఉంటుంది. అదన్నీ ఏం చూస్తాడు? ఆచార్య సంబంధం ఒకటి ఉంటుందని చూస్తాడు, వేరే చూసి. నీకు జ్ఞానం ఉండదా? ఇది ఉండదు అంటే నిన్న మనం చూసాను, కుండకి జ్ఞానమే లేదు. నిన్న దధిపాండం చూసాం కదా. ఆ కుండ పెరుగు కుండ, పెద్ద కుండ. ఆ దానికి మోక్షం అడిగాడు. అడిగింది ఎవరు? దధిపాండుడు అడిగాడు.
అది ఏం ప్రార్థన పెట్టుకోలే, దానికి నోరు లేదు, అది అచిత్, జ్ఞానమే లేదు. అయితే దానికి ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు? ఆచార్య సంబంధం. ఆచార్య ఎవరు స్వామి? దది బంధువు. దీని నుంచి మీరు ఏం తెలుసుకోంటే, నేను అన్ని తెలుసుకుంటే నాకు మోక్షం అంటారు అసలు తప్పు. అన్ని శాస్త్రాలు తెలుసుకుంటాను బాగా. ఇప్పుడు సామాన్యంగా ఏం తెలుసుకుంటామంటే, స్వామి మీరంతా బాగా కాలక్షేపం చెప్తారు, బాగా అన్ని తెలుసుకుంటారు, ఏది ధర్మ సందేహాలు ఏమేమో అదంతా మీరు చెప్తా ఉంటారు, మీకంతా మోక్షం ఇచ్చే స్వామి, మాకంతా లేదు అని అంటారు కదా. ఇప్పుడు నేను అడిగేనే ఆచార్య సంబంధం లేదని చెప్పేశాను అనుకోండి, ఇన్ని తెలుసుకొని లాభంలా. ఆ కుండలాగా నాకు ఏమీ తెలవదు, నాకు ఆచార్య సంబంధం ఉంటుంది, కుండ మోక్షం పోయినప్పుడు నేను పోతాను, అదే ప్రకారం నేను పోతాను. ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే ఆ సంబంధం కావాలి. అప్పుడు ఇదన్నీ తెలుసుకోవాల్సిన పని లేదా? తెలుసుకోవాలా. అయితే ఇది తెలుసుకున్న దాని వల్ల మోక్షం కాదు, సంబంధం వల్ల మోక్షం. అప్పుడు ఎందుకు స్వామి కాలక్షేపం? అక్కర్లేదే, ఆ సంబంధం ఒకటే చాలు కదా, ఆ సంబంధం వల్లనే మోక్షం. ఈ కాలక్షేపం అంటే అక్కర్లేదే, వదిలేయచ్చు కదా. మేము అది కొంతమంది బయట అది తమిళ్ అరవ ఈ ద్రావిడ కాలక్షేపం ఉంటుంది కదా, వాళ్ళు బయట ఊళ్ళ నుంచి వచ్చి వింటారు, నెట్లో వచ్చి వింటారు. మనకి కొంచెం తక్కువగా ఉంటుంది, వాళ్ళు చాలా మందిలో వస్తారు, వచ్చి వింటా ఉంటారు. అక్కడ చీకటి రాత్రి 12, 2, 3 గంటలు అప్పుడు వాళ్ళు ఈ టైంలో ఇక్కడ చెప్తా ఉంటాడు, ఆ టైం ప్రకారం వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు ఏమనుకోవాలా, అది ఎందుకంటే మేల్కొని కాలక్షేపం వినాలా? అక్కర్లేదంటే వింటేదా ఆ సంబంధం ఉంటే మోక్షం దొరకద్దని తెలుసు, లేకపోతే తెలవదు. అందువల్ల వినాలి. అప్పుడు వినాలా? అదే ప్రకారం సంబంధం ముఖ్యం. వినిందాని వల్ల మోక్షం కాదు. వినకపోతే మోక్షం లేదా అంటే సంబంధంతో ఎట్లా సంబంధం తెలవదు కదా. అప్పుడు వినేశాను మోక్షం అంటే సంబంధం లేదంటే లేదు. ఇట్లా మాట్లాడతారు, అట్లా మాట్లాడతారంటే సాచార్య సంబంధం ముఖ్యం కదా. అందువల్ల సరే అప్పుడేమి అతని ప్రీతికో ఇస్తాడు, ప్రేమతో ఇస్తాడు. ఆ ప్రేమ అనేది ఎట్లంటే ఓ సంబంధం ఉండ ఆచార్య దగ్గరికి పోతేనే అతనికి ఒక ప్రేమ వచ్చేస్తుంది. ఏం లేదు, ఏదే లేదు. ఏం లేదు. పిల్లలు ఉంటారు, చాలా మంది ఉంటారు. చాలా మంది ఉంటే కూడా ఆ పిల్లలకి నోట్లో పెట్టాలన్న, అన్నం నోట్లో పెట్టాలంటే నేను పెడతాను అని ఒక్కొక్కరు చాలా ప్రేమగా ఆ పిల్లల్ని పిలుస్తారు. అదేం చేస్తుంది, అగ్ని తీసుకుంటుంది, నేరుగా తల్లి దగ్గర తీసుకొని ఇచ్చేస్తుంది, నువ్వు పెట్టుంటుంది. అదేంది తల్లి అని చెప్పేది, అదేంది వాళ్ళతో పెడతా అంటారు, నువ్వు పెట్టుకోలేదు నా దగ్గర వచ్చావని కోపం చేసుకుంటుందంటే అంత ప్రేమ. ఓ ఇన్ని మందులు వదిలేసి నా దగ్గర వచ్చేది. అదే ప్రకారం నేను చెప్పిన ప్రకారం ఆచార్య సంబంధం పెట్టుకున్నావా, నీకు మొదట చేస్తాను, తర్వాత ఋషులకంతా వాళ్ళు ఎంతెంతనో చేస్తున్నారు, కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ఏదేదో చేస్తున్నారు, ఎంతెంతనో ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత నీకు మొదట నీ సంబంధం నాకు కావాలా. ఆచార్య సంబంధం పెట్టుకున్నావు కదా, అది చెప్పాడు. అప్పుడు అభిమానం ముఖ్యం, ఆచార్య అభిమానం ఇది చాలా ముఖ్యం అంటారు. సో అభిమానత్తాలి ఇది కూడా పిల్లలోకాచార్య చెప్పిన మాట. సో சுவாபிமானத்தாலே ஈஸ்வர அபிமானத்தை குலைத்துக் கொண்ட இவனுக்கு ஆச்சாரிய அபிமானம் மூடிய விறகில்லை. స్వాభిమానత్తాలంటే నాకు ఒక స్వాతంత్ర్యం అనేది ఉంది. ఏ స్వాతంత్ర్యం అంటే స్వాతంత్ర్యం ఉండకూడదు, స్వతంత్రుడు అనే ఒక స్వభావం మనకు ఉండకూడదు. ఉనింది భగవంతుడు దగ్గరికి వచ్చాడు, వచ్చి నీకు మోక్షం ఇస్తా అనుకున్నాను, ఏదో నీకు మంచి చేయాలనుకున్నాను రా అని చెప్పాడు. నేను చెప్పాను అదంతా ఏం స్వామి, నువ్వేంటి ఇచ్చేది, నాకెంత జ్ఞానం ఉంటుంది, ఎంత చదివేను, నాకెంత శక్తి ఉంటుంది, నేనే నా ప్రయత్నం వల్ల వస్తున్నాను, మీరే ఇవ్వాల్సిన మళ్ళీ నా ప్రయత్నం ఉండదు. అంటే శాస్త్రం చెప్పిండదు కదా, ఇలాంటి ప్రయత్నం చేస్తే భగవంతుడు ఇస్తాడని చెప్పి ఆ ప్రయత్నం చేసిన వస్తాను అంటే వెనకపోతాడు అంటే వదిలేసాడు నన్ను.
అప్పుడు నా అభిమానం వల్ల భగవంతుడు అభిమానం పోగొట్టుకున్నాను. బాగా తెలుసుకుంది. నాకేం అభిమానం, నేను 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 నాకు అన్ని ఉండదు, నాకు తెలియదు ఏమి. అంత అభిమానం పెట్టుకొని భగవంతుడు వచ్చినప్పుడు నా అభిమానం చూపించాను. ఆయన ఏం చేశాడు? వాస్తవంగా నీకు ఇంత నాలాగానే ఉండవు నువ్వు, నేను స్వతంత్రుడు, నువ్వు స్వతంత్రుడు అయిపోవు, పర్వాలేదు, ఎప్పుడు వస్తావురా అని చెప్పి అతను వదిలేస్తాడు. ఇప్పుడు మనకు భగవంతుని అభిమానం పోయింది. ఆయన అభిమానం ఉంటుందా మనకి మోక్షం పోయింది. ఎట్లా మోక్షం పోయేది? అప్పుడు మనకి దొరికింది ఎవడు? ఆచార్య అభిమానం. పర్వాలేసుకొని ఆయన వదిలేసిపోయాడు అని చెప్పి ఇప్పుడు ఆచార్య అభిమానం దగ్గరికి పోతాము. ఆ అభిమానం కూడా వదిలేసాం అనుకోండి, మన గతి ఏమి? భగవంతుడు వదిలేశాడు. ఆయన వదిలిన దానికి ఆయన కాదు రీజను. ఆయన నాకు చేసేది వచ్చాడు. నేను నా అభిమానం వల్ల ఆయన అభిమానం పొంగొట్టుకున్నాను. ఇప్పుడు నాకు ఇంకో అభిమానం కాసుకొని ఉన్నది. ఏంది? ఆచార్య అభిమానం. అక్కడ పోవాలి కదా. అది పోలని వదిలేశాను అనుకో, ఏం అదేంటండి ఆయన మనిషి, ఆయన దగ్గర ఎందుకు పోవాలా? వదిలేశాను అనుకోండి, అప్పుడు నాకు ఎక్కడున్నది? అది వదిలితే నాకు వేరే అంటే ఒకటి భగవంతుడు ఇవ్వాల, లేదు ఆచార్యుడు ఇవ్వాల. రెండును వదిలేశాను అనుకో, నా గతి ఏమి? స్వామి అంతే అయింది అంటారు కదా. అంత సూత్రం. சுவாபிமானத்தாலே ஈஸ்வர அபிமானத்தை குலைத்துக் கொண்ட இவனுக்கு ఆచార్య అభిమానం వల్ల వెలగిల్లై. అప్పుడు భగవంతుడు అభిమానంగా రక్షించడం వచ్చినప్పుడు నన్ను నేనే రక్షించుకుంటానని చెప్పినప్పుడు అప్పుడు ఈశ్వర అభిమానం పోయింది. అప్పుడు వీడికి ఏం మిగతా ఉండేది ఏంటి? ఆచార్య అభిమానం. దాన్ని కూడా పోగొట్టుకున్నాడంటే అప్పుడు ఏం చేయాలి? ఏం చెయ్యాలి? దీనికోసంగా మన సంప్రదాయంలో స్వామి రామానుజుల వారు ఎంత చేసేది తెలుసా? వీడు ఇలాగ ఉంటాడని తెలుసు, రామానుజుల వారికి తెలుసు. అందువల్ల ఏం చేసినా ఆయన ఒక ఏర్పాటు చేశాడు. ఏం చేశాడంటే దీంట్లో దీన్ని ప్రధానంగా మనం చూస్తే ఏమి, ఆచార్య సంబంధం కావాలా, భగవత్ సంబంధం కావాలా అని చెప్పి రెండు పెట్టుకున్నాం కదా. అప్పుడు ఆచార్య భావం, ఆచార్య లాభం ఎందువల్ల? ఆచార్య సంబంధం వల్ల, భగవంతుడి వల్ల ఆచార్య సంబంధం, ఆచార్య వల్ల భగవత్ సంబంధం. అయితే భగవంతుడి వల్ల ఆచార్య సంబంధం అది ఎట్లా స్వామి? అది మన శ్రీవేత్రముడు లోపల పోవాలి. పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. ఇప్పుడు ఇద్దరికి ఇట్లా పెట్టుకుని అంటే శ్రీవచనమూషం పూర్తిగా వినాలంటే 4 సంవత్సరాలు అవుతుందని చెప్పాను. అంత నిదానంగా అది పోతుందో తెలుసు. అయినా కూడా ఇప్పుడు భగవత్ సంబంధం వల్ల ఆచార్య సంబంధం, ఆచార్య సంబంధం వల్ల భగవత్ సంబంధం. సరే, అప్పుడు ఆచార్య లాభం భగవంతుడి వల్ల, భగవంతుడి లాభం ఆచార్య చెప్పినాయి. అయితే ఇది ఇప్పుడు ఆచార సంబంధం లేదంటే భగవత్ సంబంధం దుర్లభని చెప్పాడు. ఇతని ఒడి అంటాడు. ఇతని ఇది లేదంటే ఆచార్య అభిమానం లేదంటే అటంటేనే నాము ఆచార్యుడిని పట్టుకున్నాం. సరే, ఇప్పుడు ఇంకోటి చెప్తాం. ఆచార్య అభిమానం ఉంది స్వామి. ఇప్పుడు ఏం చేశాను? నేను అభిమానం పెట్టుకోవాలా, ఆచార్య అభిమానం ఇంకో వేరే రూట్ లేదు అని చెప్తున్నాను. ఇదన్నీ మీరు మళ్ళా వేసి తెలుసుకున్నారంటే సంప్రదాయం ఇంత గొప్పదా, ఇట్లాంటిదా అని తెలుసుకుంటుంది. ఇది ఇట్లా ఉండదు. ఇంకా శ్రీవచన ముసులు లోపల పోతే ఎంత వైపు. సరే, ఇప్పుడు ఆచార్యుడు నన్ను వదలలేదు. నాకు ఆచార్యం లేదు. ఎందుకంటే ఆచార్యం నాకు సమాసం అయినప్పుడు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అప్పుడు సమాసనం చేసుకున్నాను, పంచ సంస్కారం చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అప్పుడు చిన్నపిల్లలు కదా, నిజంగానే నాకు అడిగేరికి సరిగా తెలవదు. సమాసం అయింది 7 సంవత్సరాలు చేశారంట. అని ఏం చెప్తాను, ఆయన సేవిస్తాను, అది వెళ్ళడం అయితే తెలవదు నాకు. ఇప్పుడు ఆచార్యం మర్చిపోయింది కదా. అయితే నేను మర్చిపోయాను, ఆయన గుర్తుపెట్టుకుంటాడు, ఆచార్యం గుర్తుపెట్టుకుంటాడు. గుర్తుపెట్టుకుంటే దీంట్లో ఏంటంటే
మనం వాళ్ళ దగ్గర సమావేశం చేసుకుని వచ్చిన తర్వాత అంతే అనేవి మనం ఉంటాము, వాళ్ళు అలాగ ఉంటారు. వాళ్ళు అన్ని గుర్తుపెట్టుకుంటారు. ఓ వీళ్ళు ఇప్పుడు వచ్చారే, వాళ్ళు ఇప్పుడు వచ్చారే, వీళ్ళు ఈ ప్రకారం వచ్చారే, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు. ఏదో ఒకటి అడిగామంటే వాళ్ళు వెంటనే దానికి సమాధానం చెప్తారు. వాళ్ళ ఓ వాళ్ళు అప్పుడు వచ్చారే, వాళ్ళ ఇంట్లో లాస్ట్ ఇయర్ కూడా పెళ్లి అయిందే, వాళ్ళ ఇంట్లో పెళ్లి అయిందే, ఇంకా వాళ్ళ కోడలికి ఇంకా సమాచారం చేయలేదు కమాలనే అన్ని గుర్తుపెట్టుకుంటారు. అయితే నేను 7 సంవత్సరాలను ఆయనకు సమాధానం చేసుకున్నాను. ఇప్పుడు 30 సంవత్సరాలు అయిపోయింది పెళ్లి అయ్యి. పెళ్లి అయితే కూడా అంతవరకు పూర్తిగా గుర్తు పెట్టుకుని ఇదంతా బాగా తెలుసు. వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగింది, ఆ పెళ్లికి పయ్యను ఇంకా కోడలు అంటే పెళ్లి అయిపోయిన తర్వాత కోడలికి వచ్చి సమాచారం చెయ్యాలా, ఏ కోడలు సమాచారం చెయ్యాలా, సమాచారం ఇంకా చేయలేదు కమానే అదంతా మర్చిపోకుండా ఆయన అడుగుతాడు. సరి ఇప్పుడు ఆయనకి ఆచార్య సంబంధం మన మీద ఉండాలి, ఇప్పుడు రెండోది మన ఆయన మీద పెట్టుకోవాలా, అభిమానం పెట్టుకోవాలా. ఆయన మన మీద అభిమానం పెట్టుకున్నాడు, మర్చిపోకుండా మనం చేసుకొని వచ్చామా వదిలేశాడు, మర్చిపోకుండా పెట్టుకున్నాడు. అదేం స్వామి ఏం మర్చిపోయాడు, నేను అభిమానం పెట్టుకున్నానే ఆయన ఓ ఎట్టనా బాగుంది ఆ మాట చెప్తాడంటే చెప్పనే చెప్పదు. అట్లగా పెంచేవాడు స్వామి రామానుజులు వారు. మన ఆచార్యుడు ఎడతనం పెంచారు. 74 సింహాసనం అధికం మనం చెప్తామే, ఏం తెలుసా సామాన్యం కాదు. ఏం స్వామి ఈ కులంలో ఉండేటోళ్ళు కదా ఆ అధికారం ఇచ్చాను, అందరికీ అధికారం ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదే. ఇలాంటి భావం ఉండాల వాళ్ళకి. శిష్యుడంటేనే ఆ శిష్యుడి మీద అంత ప్రేమ ఉండాల. శిష్యుడు ప్రేమ పెట్టుకోలేదంటే కూడా వీళ్ళు ప్రేమతో ఉండాలి, ఆ ప్రకారం ఉన్నారు కదా. అందువల్ల ఆయన ఓ ఈ శిష్యుడు పాడుగా వాడైపోవాలా అని అనుకోని ఏం చేయడు. ఈ ప్రకారం అప్పుడు అభిమాన విశేషం ఉండాలి. అంటే ఇదన్నీ ఎక్కడ తెలుస్తుంటే భగవంతుడి తిరువుళ్ళలో పూర్తిగా ఉండాలి. ఆచార్యుడు ఇతని మీద అభిమానం పెట్టుకున్నాడు, ఇతను 8 సంవత్సరాలు వచ్చి సమాషణం చేసుకున్నాడు, దాని తర్వాత అది కూడా చూడలేదు. ఈ ప్రకారం అన్ని ఆయన పెట్టుకుంటాడు. ఎవరు శ్రీమన్నారాయణ ఆయన హృదయం పూర్తిగా ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చెప్పానంటే, ఎందుకో ఈ మాట చెప్పానంటే, మీరు ఏం చెప్పారు, ఆచార్య అభిమానం ఉండాలా, అభిమానం ఉంటే భగవంతుడు మాకు మోక్షం ఇస్తాడు చెప్పేశాడు. అట్టయితే ఇప్పుడు నా ఆచార్యుడి మీద నే అభిమానం పెట్ల అంటే నేను మర్చిపోయేది. ఆచార్యుడు నా మీద అభిమానం పెట్టుకున్నాడు. ఓ అతను నాకు గుర్తుండది, 30 సంవత్సరం ముందు వచ్చాడు, నాకు గుర్తుండది, చాలా మంచోడు, అతను బాగుండాలి ఆయనకి భగవంతుడు అనుగ్రహం దొరకాల అని చెప్పి ఈ ప్రకారం ఆయన అభిమానం పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆచార అభిమానం ఉన్నదా లేదా, ఉన్నది. ఇప్పుడు భగవంతుడు మోక్షం ఇస్తాడా లేదా, ఇంతవరకు మనం చూసింది వేరు, ఇప్పుడు చూసేది వేరు. ఇంతవరకు మనం చూసింది ఏమై ఆచార అభిమానం మనం పోతున్నాము, దగ్గరికి పోయేసి ఆయన అభిమానం తీసుకుంటాము, తీసుకున్న తర్వాత నేను వచ్చేస్తాను, నేను బయటకు వచ్చేసిందిరా ఆయన అభిమానం వదిలేసిందిరా భగవంతురా నేను ఆచార అభిమానం ఉన్నాను, నీ అభిమానం తీసుకున్నాను, మోక్షం ఏమంటే ఇవ్వడు, ఏమంటే ఆచార అభిమానం వదిలేసావు ఇవ్వడని చెప్పేశాడు. ఇప్పుడు ఆచార్యుడు నా మీద అభిమానం పెట్టుకున్నాడు, నేను అతను మర్చిపోయాను. మీరు ఏం చెప్పారు స్వామి, మనం ఆచార్యుడి మీద పెట్టే అభిమానం వల్ల భగవంతుడు మోక్షం ఇస్తాడా, ఆచార్యుడు మన మీద పెట్టే అభిమానం వల్ల మోక్షం ఇస్తాడా? ఈ రెండు ఉండాలి కదా, అభిమానం ఉండాలి. మన ఆచార్యుడి మీద ఒక అభిమానం పెట్టుకుంటాము, ఆచార్యుడు మన మీద ఒక అభిమానం పెట్టాడు. ఈ రెండుట్లో జన్ల మోక్షం ఇస్తాడు, ఆచార్యుడు మన మీద పెట్టిన అభిమానం వల్ల మోక్షం. మన ఆయన మీద అభిమానం పెడతామా, సరే పెట్టమే అనుకోండి, పెట్టమండి ఎలా పెడతాము, ఎట్లా పెడతాం, పెద్దగా ఏం పెట్టము, ఏం పెద్దగా అదేంటే మనిషి అయిన అయితే ఆయన పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆ పరంపరలో వచ్చిన దానిలో పెట్టుకుంటాడు, పెట్టేశాడు, అందువల్ల మోక్షం చెప్పేశాను, అందువల్ల మోక్షం సంప్రదాయం చెప్తుంది. ఇప్పుడు మనం ఏం చేశాను స్వామి, వాస్తున్నా నేను పెట్ల, నా తప్పే ఒప్పుకుంటాను, నా ఇద్దరు అభిమానం పెట్ట తప్పు. అయితే ఆయన నా మీద అభిమానం పెట్టుకున్నాడు, ఇచ్చ చూడండి నన్ను గురించి చెప్తానే ఉన్నాడు, పొందుతున్నాడు, అతను అని చెప్పి చెప్తున్నాడు, ఎంత అభిమానం పెట్టుకున్నాడు. అప్పుడు మీరేం చెప్పారు, ఆచార్యుడు మన మీద పెట్టిన అభిమానం వల్లదా భగవంతుడు మోక్షం ఇచ్చాడని చెప్పాడు కదా, ఇప్పుడు నాకు మోక్షం ఇచ్చాడు కదా,
దీనికి సమాధానం చెప్పాలా? నేను అభిమానం పెట్టలే, అతను నా మీద పెట్టేశాడు, ఆచార్యుడు నా మీద పెట్టేశాడు. మోక్షం ఇవ్వాలి కదా. ఇప్పుడు భగవంతుని ఇది ఒక పరీక్ష. ఎందుకంటే సంప్రదాయం కానీ శాస్త్రం కానీ ఆచార్య అభిమానం వల్ల నీకు మోక్షం ఇస్తున్నాను అని చెప్పేసింది. ఇప్పుడు ఇతను ఇవ్వాలి స్వామి, ఇప్పుడు శ్రీమన్నారాయణ మనకి ఇవ్వాలనా లేదా? నేను పెట్టలేదు స్వామి, ఆయన కూడా ఆయన నా మీద అభిమానం పెట్టుకుంటాడు, ఇవ్వాలనా లేదా అంటే ఇప్పుడు భగవంతుడు హృదయకంలో ఏం తెలుస్తున్నా అంటే, హే జీవాత్మ, ఇంత మాత్రం ప్రేమ నీ ఆచార్యుడు నీ మీద పెట్టాడే, ఒక్కరవంతన నువ్వు వాడి మీద ఆ స్వామి మీద పెట్టవా? ఒక్కరవంత కూడా పెట్టలేదే, నీకు నేను మోక్షం ఇవ్వాలా? తెలుసుకోండి, మోక్షం ఇవ్వాలి నీకు. అంత అభిమాన ఆచార్యుడు నీ మీద పెట్టినప్పుడు అని ఒక్కరవంతనే పెట్టలేదా? అదిదా தன்குருவின் தாளிணைகள் தன்னில் அன்பு ஒன்று இல்லாதார், అన్బు ఒండ్రి ఇల్లాదార్. ఒక్కరవంతనే పెట్టచ్చు కదా, అతను పెట్టంత వద్ద నువ్వు పెట్టాల్సిన లేదు. మా ఆచార్యం అని చెప్పి కొంచెంగా పెట్టుకుంటే ఇది ఎందువల్లంటే అతనేం చెప్పిస్తాడు. ఆచార్యుడు ఎప్పుడు ఏ పరిస్థితులను మనకి మంచిదే చేస్తాడు. భగవంతుడుగా మనకి కొంచెం శ్రమ ఇస్తాడు. ఏం స్వామి ఆచార్యని మనం చూడలేదంటే, నీకు చేసావా, నేను చెప్పిన మాట నువ్వు ఉల్లంఘనం చేసావు కదా, నీకెందుకు ఇవ్వాలా? ఇది అది కాకుండా మన ప్రయత్నం వల్ల పోతే కూడా మన కర్మాన్ని చూస్తాడు. ఇది రెండే చేయడు ఆచార్యుడు. అప్పుడు ఆయన ఇస్తాడా లేదా? ఇస్తాడా లేదంటే నువ్వు అభిమానం పెట్టలేదు, నేను ఎందుకు ఇవ్వాల? స్వామి మీరు కదా స్వామి చెప్పారు ఆచార అభిమానం ముఖ్యం, వాస్తుందా? నువ్వే నీకు ఆయన మీద ఒక్కరవంతు కూడా ప్రేమే లేదే, ఆయన పెట్టిన అభిమానం వల్ల నీ ఇవ్వాలంటే అప్పుడు నీ ప్రేమ ఏమైంది? నీ ఎందుకోసం నీ ఇవ్వాలా? అదిదా విన్నాడు అలిక్క తాన్ వేంటిరా, అతను ఇవ్వాల్సిన పని లేదు. ఏమిటంటే మన శిష్యులు ఒక్కరికి ఏమిటంటే ఆచార్యుడికి కించిత్ కాలం కైంకర్యం చెయ్యాలి, తెలుసుకోవాలి. ఎందుకు స్వామి ఇట్లా ఆయన పెట్టేశాడు, శ్రీమన్నారాయణుడు ఇదిదా పద్ధతిని పెట్టేశాడు. నీ పద్ధతి తప్పు, నా ఇట్టగా వస్తావంటే రా. ఎప్పుడు వస్తావు? గవర్నమెంట్లో ఎలక్ట్రిసిటీ ఛార్జ్, కరెంటు ఛార్జ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రకారం ఉంటారు. ఈ రోజు లోపల కట్టలేదంటే కట్ చేసుకుని పోతా ఉంటాడు. నేను కట్ల కరెంటు ఛార్జీ కట్టలేదు, కట్ చేసాడు. ఏంటి కట్ చేసాడు? ఇన్ని రోజులు నేను సరిగా కట్టాను కదా, ఇప్పుడు దాన్ని కట్టలేదు, వదలకూడదా అంటే అతని డ్యూటీ. అట్లే నీ అభిప్రాయమే తప్పు, మీరు వదిలి ఉండాలా. నీ రూల్ అయితే తప్పు చెప్పనవద్దా? రూల్ అది. వాళ్ళని ఎదిరించి మాట్లాడినవద్దా? ఎన్ని కోర్టుకు పోయి కేసు వేసినవాడా జయించద్దా? జయించదు. గవర్నమెంట్ రూల్ అది. ఆ రూల్ ప్రకారం కూడా ఇప్పుడు ఏం లేని గవర్నమెంట్ ఇది. రేపటికే ఆ రాజకీయ నాయకులు అందరూ కలిపి లేదండి 4 నెలల తర్వాత కూడా ఈయన కట్టచ్చు అని చెప్పి వాళ్ళు తీర్మానం చేశారని మారిపోద్ది. అయితే ఇక్కడ ఎందిది భగవంతుడు రూల్. ఏం రూలు? ఆచార్యుడు అభిమానం నువ్వు పెట్టుకోలేదంటే నేను నీకెందుకు ఇవ్వాల్సిన పని లేదు. అదిదా విన్నాడు తాను అలిక్క వేండిగిరాన్ అని చెప్పాడు. అటైతే లేదంటే అతను ఎవరివరకు ఇచ్చిండొచ్చు కదా. అందువల్ల నన్నారు అవర్గా తిరినాడు అని చెప్పి ఈ గతి అంటే వాళ్ళు మోక్షానికి పోనేపోరు. ఆ గతి మనకు రాకూడదంటే ఏం చేయాలంటే ఆచార్య అభిమానం పెట్టుకోవాలా అని చెప్పేసారు. అయితే దీంట్లో ఇంకోటి చెప్తాను చూడండి. మణవాళమామి ఉపదేశత్రమాయలో విన్నాడు అలిక్క వేండిరాన్, అతను మోక్షం ఇవ్వడు, ఆచార్య సంబంధం లేదంటే మోక్షం ఇవ్వడు అని చెప్పేశాడు. ఆయన అవతారం చేసింది ఆళ్వార్ తిరునాయిలో. ఆళ్వార్ ఏ దేశంలో అవతారం చేశాడు అదే దేశంలో మణవాళమామిని అవతారం చేశాడు. అయితే అదే దేశంలో అవతారం చేసిన నమ్మాళ్వారు ఏం చెప్తున్నట్టున్నా,
వైగుండం పుగువదు మన్నవరి విధియే. వైగుండం పుగువదు మన్నవరి విధి అంటారు. ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా శ్రీవైగుండం పోతారు, ఎప్పుడైనా శ్రీవైగుండం పోతారు. ఏ కాలమైనా వాళ్ళు పోయాల్సిందే, వాళ్ళు పోకుండా ఉండరు. ఏ కాలమైనా వాళ్ళు పోతారని చెప్పి నమ్మాళ్వార్ పాశం ఉండాలి. ఆయన అవతారం అదే ఆళ్వార్ తిరిగినది. మనవాళ్ళ మామూని పాసనం ఏమంటే వాళ్ళు ఎలా వైకుంఠం పోతారు, ఎట్లా పోతారు, భగవంతుడు ఇవ్వడే అని చెప్పారు. ఏంది స్వామి, నమ్మాళ్వారేమో వైకుంఠం పోతారని చెప్తారు, ఈయనని ఇవ్వనని చెప్తారు, ఒకటి సరిగా లేదే. అప్పుడు ఆయన చెప్పిన మాట ఈ వ్యతిరేకం అనమాట. అది ఈయన పోడంటాడు, ఎవరైనా ఎప్పుడైనా పోతారంటారు. పోయేది నిజమా, పోకుండా ఉండేది నిజమా? రెండుమే నిజం. రెండుమే ఏమిటంటే ఇద్దరు అదే ఆళ్వార్ తిరుమల అవతారం చేశాడు. అట్లయితే ఈ రెండుమే నిజం అంటే ఏంటంటే దీంట్లో విశేషమైన ఒక అర్థం చెప్తాడు. ఏంటంటే ఆయన చెప్పింది ఏ పరిస్థితుల్లో చెప్పాడు, ఈయన చెప్పింది ఏ పరిస్థితులు అంటే, నువ్వు ఎప్పుడైనా ఏదో ఒక స్థితిలో భగవంతుడు ఏమిటంటే ఈ జన్మాల పోల, ఇక ఎన్నో జన్మ, అది ఎన్ని లక్ష జన్మ కూడా ఉంటుంది, ఏదో ఒక జన్మలు నువ్వు పోతావని చెప్పి నమ్మాళ్వారు చెప్పిన మాట. ఆ ప్రకారం చెప్పాడు. అందువల్ల మోక్షానికి పోతాడు. ఈ జన్మ లేదంటే కూడా ఏదో ఒక జన్మాలో పోతాడని చెప్పేశాడు. అది నిజమే, అది అబద్ధం కాదు, నిజమే. అప్పుడు ఈయన పోడని చెప్పాడంటే, ఎందుకు ఏదో ఒక జన్మాన్ని కాసుకుంటావు? రామానుజుల వారి సంబంధం ఉంటే నువ్వు ఈ జన్మాలనే పోవచ్చే, అందుకుదా ఈ జన్మాల పోను కాదని చెప్పేశాడు. ఆచార సంబంధం లేదంటే అప్పుడు రెండుది తప్పుగా వస్తుంది అప్పుడు లేదే, ఎవరైనా పోతాడు, దానిలో సందేహం లేదు. అయితే ఆ పోయేది ఏదో జన్మ పోవద్దే, ఈ జన్మాలే పోవచ్చు. మనిషిగా పుట్టిండావే, మళ్ళీ నీకు మనిషి అనే ఒక ఆ టర్న్ ఎప్పుడు వస్తుంది తెలియదే. అప్పుడు ఈ జన్మాలను పుట్టిండవు కదా, పుట్టిన తర్వాత అప్పుడు ఆచార సంబంధం తీసుకోవాల్సిందనే తీసుకున్నావంటే, రామానుజుల సంబంధం తీసుకుంటే ఈ జన్మాలే పోవచ్చు. ఇది మనవాళ్ళ మామూలు అభిప్రాయం. అప్పుడు నమ్మాళ్వారి అభిప్రాయమే అదేదా, ఆయన ఎప్పుడైనా పోతారన్నాడు, ఎప్పుడైనా పోవద్దు, ఈ జన్మాలనే పోవచ్చు. ఇది మనవాళ్ళ. అందుకుదా తిరుమేషి ఆళ్వార్ ఆ మాట చెప్పాడు. అండు నాన్ పిరందిలేన్ நின்றதந்த ஊரகத்து இருந்ததெந்த பாடகத்து அன்று வெக்கனை கிடந்தது எண்ணிலாத முன்னிலாம் அன்று நான் பிறந்திலேன் திறந்தபின் మరందిలేన్ నిండదం இருந்ததும் కిడందదం ఎన్ నింజులే. ఆశ్రదేవ ఆనందంగా ఉంటుంది. ఈ ప్రకారం సేవించాలి. అట్నే ట్యూన్ వేసుకుని చేయిస్తుంటే మనకు అర్థం అవద్య, అర్థం కాకుండా పోవచ్చు. వినటానికి, చెవులు వినటానికి ఎంత బాగా ఈ రాగాలు ఉంటుంది, ఎంత బాగా ఇది ఈ మ్యూజిక్ ఎంత బాగుండదు అని చెప్పి ఇప్పుడు ఆయన ఆ మాట చెప్పాడు. నీకు పుట్టలేదంటే మన జ్ఞానజన్మ లేదు, అప్పుడే ఆచార అభిమానం లేదు, ఆ జ్ఞానజన్మ వచ్చేస్తుంది. ఇది మనవాళ్ళ మనం చెప్పండి. దీన్ని తిరుమల నుంచి వాళ్ళు అడగరు. మధుర అంటా కదా ఈ ఇక్కడ తమిళ దేశంలో, దాంట్లో ఎందుకోసం అందరూ ఇది నాకు ఎవరైతే అలా చెప్పుకోకండి. రామానుజుల వారు ఉండేదాకా నేను అనాథని చెప్పుకోబాకండి అంటాడు. చెప్పేది ఎవరు? భగవంతుడు శ్రీమన్నారాయణుడు. ఆ తిరుమల నుంచి అడగరు. ఆ పెరుమాళు ఈ ప్రకారం చెప్తాడు. ఇంకా అనాది అగతి ఈ ప్రకారం చెప్పబాకండి. ఆయన ఉన్నప్పుడు ఎవరు అనాది లేదు అని చెప్పాడు కదా. ఆహా, ఆ రామానుజుల వారి సంబంధం ఉంటే తప్పకుండా ఉంటుంది. ఇది రామానుజు. అయితే ఇక్కడే చెప్తున్నాడు, అర్జున నేను పుట్టాను, నేను పుట్టిన తర్వాత నువ్వు పుట్టున్నావంటే నేను పుట్టిన దానికి ప్రయోజనమే లేదే అర్జున అంటాడు. ఏమర్థం తెలుసా? నేను పుట్టిన తర్వాత కూడా నువ్వు పుట్టాలా? నేను పుట్టింది ఎందుకోసం? నువ్వు మళ్ళా పుట్టాల్సిందని లేదని చేసేది నేను పుట్టింది. అయితే నేను పుట్టిన తర్వాత నువ్వు పుడుతున్నావు, మళ్ళా నువ్వు పుడుతున్నావు అంటే ఏమర్థం? అప్పుడు నా అవతారికి ప్రయోజనమే లేకుండా పోతుంది. అంతేవరకు ఇది అర్జునుడు చెప్తున్నారు. అదే ప్రకారం ఇప్పుడు ఏం చెప్తున్నారు మన వాళ్ళని, నన్నారవరగ తిరునాడు, ఈ జన్మాలనే పోవాలా. ఈ జన్మాలనే పోవాలంటే ఎట్లా పోవాలి స్వామి? ఏ ప్రకారం పోవాలా అంటే ఆచార్య అభిమానం ఉంటే పూర్ణంగా పోతారని చెప్పి ఆశ్చర్యమైన ఒక విషయం. మీరు
మళ్ళా వినాలా, బాగా తెలుసుకోవాలా, అనుష్ఠానంలో చేసుకొచ్చేందుకు ప్రయత్నం చెయ్యాలా. అయితే ఈ శ్రమమే లేదు. శ్రమమే లేదంటే నాదేంటే ఈ పని చేయ, ఆ పని అంటే మన మనస్సు దాకా, మన మనసు దాకా ప్రధాన కాదు. లేదు స్వామి, నా వల్ల ఆచార్య దగ్గర ఫోన్ కాల, 60-70 సంవత్సరాలు అయిపోయింది. నేను ఎక్కడ పోయేది? నా పరిస్థితి అలా ఉన్నది. నాకు రెండోది ఆరోగ్యం అనేది అంత బాగా లేదు. ఇల్లు ఉడిచి బయట రావాలంటే, నాకు అన్నం పెట్టాలంటే నలుగురు కావాల్సింది వస్తుంది. వాళ్ళు ఏదైనా చేస్తేదైనా భోజనం చేయాల్సిన పరిస్థితిలో నేను ఉన్నాను. నేను ఎలా ఆచార్యకి కైంకర్యం పోయేది, ఎలా చేసేది? అట్లంతా చేయాలని పని లేదు. తలుసుకుంటేనే సార్, తలుసుకుంటేనే సార్. అది తలుసుకుని ఏమంటే ఆ సంబంధం వలన నాకు మోక్షం మోక్షం అని తెలుసు. అయితే నేను ఈ మాట చెప్పేదాని కోసం నిజంగానే పోయి కైంకర్యం చేసే పరిస్థితి ఉండేటోళ్ళు, ఓ స్వామి మీరు ఈ మాట చెప్పారే, నేను తెలుసుకొని ఉన్నాను చాలు కదా అంటే సంప్రదాయం మన మనసు పట్టిక చింతన అని చెప్తారు. అందువల్ల ఆచార్య అభిమానం ఉండాలని చెప్తారు. దీంట్లో ఈ పాసనం 60వ పాసనం పూర్తి అయింది. தன்புருவின் தாளினைகள் தன்னில் அன்பொன்று இல்லாதார் அன்புதந்தால் செய்தாலம் அம்புதை போன் இன்பமிகு விண்ணாடு தானளிக்க வேண்டியிரான் ఆదలాల్ నన్నారవர்கள் తిరునాడు చెప్పేశారు. ఇప్పుడు దాని నెక్స్ట్ పాసనం 61. ఆశ్చర్యమైన పాసనం. మీరు ప్రతి ఒక్కటి ఇలాగనే చెప్తారంటే, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంలో దానికి వైభవం, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంలో ఉంది. నమ్మాళ్వారుకున్న వైభవం పెరియాళ్వారికి లేదు, పెరియాళ్వారుకున్న వైభవం మధురగవి ఆళ్వారికి లేదు. అప్పుడంటే ఎదు స్వామి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వైభవం, అదే ప్రకారం ఒక్కొక్క పాసరంకి ఒక్కొక్క వైభవం అని చెప్తారు. అయితే దీంట్లో ఆచారుడు ఎలా ఉండాలా అంటే, మన ఆచారం చెప్పేసుకుంటే ఆచారం ఉండే స్థితి ఏమి, ఎలా ఉండాలా, ఎట్లా ఉండాలా, ఏ ప్రకారం ఉండాలా ఆచారుడు, అది చెప్పేదా ఈ పాసనం ప్రధానది. అయితే ఈ పాసనంలో వ్యాఖ్యాత లేదా త్రిలోకం స్వామి కడాన ఏం చెప్పాడు, ఈ 73 పాసురానికి సారాంశం ఏదంటే ఈ 61 పాసురం చెప్పేశాడు. ஞானம் அனுஷ்டானமிவை நன்னாகவே உடையனான உருவை அடைந்தக்கால் மாநிலத்தீர் தேனார் கமல திருமா மகள் கொழுடன் తానే వైకుంఠం తడం. తానే ఎట్లా భగవంతుడు ఇస్తాడు అది ఎవరికి ఇవ్వరు అని చెప్పి 60వ పాసనం చెప్పాడు. ఎవరికి మోక్షం ఇవ్వడు, విన్నాడు తాను అనిత్య వేండి ఇరాన్. 60వ పాసనం చెప్పిందండి, ఏం చెప్పాడు, ఎవరికంతా మోక్షం ఇవ్వడు అని చెప్పేశాడు. ఇప్పుడు 61వ పాసనంలో ఎవరికంతా మోక్షం ఇస్తాడు. ఎంత తేడా చూడండి. అవును స్వామి, అన్ని తెలుసుకోవాలి. ఎవరికి మోక్షం ఇవ్వడం తెలిసేదా ఆ ప్రకారం మనం ఉండకూడదు. ఎవరికి మనం మోక్షం ఇస్తాడని తెలుసుకునే ఆ ప్రకారం మనం ఉండాలి. ఈ 2 పాసనాలు చాలా ముఖ్యం చూడండి, 60, 61. ఇప్పుడు ఈ పాసనం వల్ల ఎవరికి ఇస్తాడు అని చెప్తారు కదా. అట్లయితే ఈ పాసనంలో కడాను చెప్పేది ఏంటంటే ప్రాణమైన పాసనం ఈ గ్రంథానికి. ఈ గ్రంథానికి ప్రాణమైన పాసనం ఏదంటే ఇది 73 పాసనాలు. ఆ 73 పాసనంలోనే ఇది ప్రాణమైన పాసనం 61 అని చెప్పారు. దీంట్లో కింద పాసనం ఏంది, 60వ పాసనం. தன்புருவின் தாளினைகள் தன்மேல் அன்பொன்று இல்லாதார் அன்பு தந்தால் செய்தாலும் அன்புடைப்போன் இன்பமிகு విన్నాడు తానளிக்க వేండిరాన్ ఆదలాల్ నన్నారవர்கள் తిరునాడు చెప్పారు కదా. ఇవ్వడం చెప్పేశాడు. ఎవరు శ్రీయపతి అయిన శ్రీమన్నారాయణుడు అని చెప్పేశాడు. శ్రీయపతి అయిన శ్రీమన్నారాయణుడు అని చెప్పాడు. సామాన్యంగా విరాటి సంబంధం ఉంటేనే మనకి అనుకూలం దొరకదు, ప్రతికూలంగా ఉండదు. అట్టయితే మన కింద పాడేరు. విరాటి సంబంధం ఉంటేనే అనుకూలం దొరకద్ది. విరాటి సంబంధం లేదు అనుకునే మనకు అనుకూలం దొరికేది శ్రమ పడద్ది, ప్రతికూలంగా ఉంటుంది. ఇప్పుడు దీనికి ముందు పాసనం 60వ పాసనం, ఇప్పుడు 61వ పాసనం. 60వ పాసనంలో ఇవడు, నీది ఇలాగుంటే ఇవడు అని చెప్పేసింది.
ఇప్పుడు 61వ పాసంలో ఈ ప్రకారం ఉంటే ఇస్తాడు అని చెప్పేసి. ఇప్పుడు 2 తమలో ఎట్లా చెప్పాలంటే పిరాటి సంబంధం ఉంటే ఇస్తాడని చెప్పాల, పిరాటి సంబంధం లేకుండా ఉండిందంటే ఇవ్వలేదని చెప్పాల. అప్పుడు 60వ పాసంలో ఇవ్వడు అని చెప్పాడు కదా, దాంట్లో పిరాటి సంబంధం ఉండకూడదు. 61వ పాసనంలో ఇస్తాడని చెప్పాడు కదా, దాంట్లో పిరాటి సంబంధం ఉండాల. అవును స్వామి. ఇప్పుడు ఏమైందంటే 2 పాసనంలో పిరాటి సంబంధం ఉండాలి. 60వ పాసనంలో పిరాటి సంబంధం ఉండాలి, 61వ పాసనంలో పిరాటి సంబంధం లేదు. స్వామి మీరు చెప్పేది అనుకూలంగా ఉంటుందా పిరాటి సంబంధం, ప్రతికూలంగా కూడా పిరాటి సంబంధం లేదంటే ఆచారునికి స్థితిని వచ్చినప్పుడు పిరాటి కూడా మంచి చేయదు. అది చెప్పే జరిగితే 60వ పాసనం. అక్కడ పిరాటి సంబంధం ఎక్కడ అంబుయైకోన్ మనం చూసినాము. ఎంత కొంచెం గుర్తు పెట్టుకుంటే గుర్తు వచ్చేస్తుంది. அப்படி அம்பு கோன் உண்டாகுதா தன்புருவின் தாளினைகள் தம்மில் அன்பொன்று இல்லாதார் அன்பு தன்பால் செய்தாலும் అంబుయై కోన్. అంబుయై కోన్ అంటే తామర పుష్పంలో అవతారం చేసిన పిరాటి. ఆ పిరాటికి ఏంది భర్త శ్రీయపతి, పతిం విశ్వస్య ఆత్మేశ్వరం. ఆ శ్రీయపతి అంటే అట్లాంటి శ్రీయపతి నీకు మోక్షం ఇవ్వడు 60లో చెప్పేది. ఇప్పుడు దీంట్లో ఏం స్వామి చెప్తున్నంటే పాసనం చెప్తాను. ஞானமனுஷ்டானமிவை நன்னாகவே உடையனான உருவை அடைந்தற்கால் மாநிலத்தி தேனார் கமல திருமாமகள் கொழுவன் కొడునన్ తానే వైకుంఠం. అతను నీకు మోక్షం ఇస్తాడు, మోక్షం పరిపూర్ణంగా ఇస్తాడు మోక్షం అన్నాడు. ఎవరు స్వామి? తిరుమామగల్ కొడునన్. పుస్తకం మీరు చేతిలో పెట్టుకోవాలి. అందుకే ఆ పాసనం ఏ పాసనం చెప్తున్నానో ఆ పాసనం మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. తిరుమా 3వ లైన్లో ఉండాల్సి తిరుమామగల్ కొడునన్. తిరుమామగల్ అంటే శ్రీయపతి అని అర్థం. తిరు అంటే శ్రీ, మా మగల్ పతి, తిరుమామగల్ కొడునన్ అంటే పిరాటికి భర్త శ్రీయపతి. ఆ శ్రీయపతి వెంటనే ఇచ్చేస్తాడే, ఆయనే ఇచ్చేస్తాడే, శ్రీయపతియే ఇస్తాడే అని ఈ పాసనం. ఆ శ్రీయపతి ఇవ్వడే 60 పాసనం. ఏంటంటే పిరాటి సంబంధం ఉంటే బతులు కాదు, ఆచారుడి సంబంధం లేదంటే పిరాటి కూడా దగ్గరికి రాదు. అంటే పిరాటి కటాక్షం దొరకద్దా? దొరకు. మనం శ్రీరంగ బతాము అట్ట భగత్ పిరాటి సన్నతి ఉంటుంది, వెనకాల ఉంటుంది. నాకు ఆచార సంబంధం లేదు, పిరాటికి సేవిస్తాను. శ్రీరంగ నాయకి తాయారు, పెరియ పిరాటి అని అంటారు. ఆమె మన్ని తీసుకుంటుందంటే ఇది ఆయన వచ్చేవు ఆచారుడు వద్దని చెప్పేసి కొడచేవు, నీకేం అనుగ్రహం చేయాలా, నేను చూడను బాగుంటావు. అప్పుడు ఆచార్య సంబంధం లేదంటే పిరాటి అనుగ్రహం కూడా దుర్లభం. ఏమంటే పిరాటి పరికరంగా ఆచార్యులు. ఇది ఎవరు చెప్పారు తెలుసా? పరాశర భట్టర్, పురత్తాళ్వార్ తిరుక్కుమారుడు. ఆయన పరాశర భట్టరు ఆయన శ్రీ గుణ రత్నకోశంగా ఒక గ్రంథం, ఆశ్చర్యమైన గ్రంథం. తల్లి గురించి తెలుసుకోవాలంటే, తల్లి స్వభావం తెలుసుకోవాలంటే ఆ గ్రంథం చదవాలి. దాంట్లో ఏం చెప్తానంటే ఆ పెరియ పిరాటి అనేది నీడ, ఆ నీడలో ఎవరు ఆచార్యుడు. పెరియ పిరాటి చీర ఉంటది కదా, ఆ చీర పక్కనే నిలబడి ఉంటాడ. ఏదైనా దొరకద్దా ఆచార్య పూర్వాచార్యులు అందరూ అక్కడనే నిలబడి ఆమె తిరువిడి దొరకద్దా, తిరువిడి దొరకద్దా, తిరువిడి దొరకద్దా అట్లా కాసుకొని ఉంటారంట. ఎవరు? ఆచార్య పురుషుడు. ప్రతి ఒక్క ఆచార్య పురుషుడు ఆ తిరువిడి దొరకద్దా, తిరువిడి దొరకద్దా అంటే కాసుకుంటారు. ఎందుకంటే పిరాటి ఏం చేస్తుందో అదిదా ఆచార పురుషులు చేస్తున్నారు. ఆచార పురుషులు ఏం చేస్తారో అదా పిరాటి చేస్తుంది. అప్పుడు ఈ ప్రకారం ఆచార్య సంబంధం లేదంటే పిరాటి అక్సెప్ట్ చేస్తుందా, ఒప్పుకుంటుందా? అందువల్ల 2 పాసనంలో నేను చెప్పాడు, నీకు మోక్షం ఇవ్వనంటేను శ్రీయపతిగా ఉండి మోక్షం ఇవ్వను, నీకు మోక్షం ఇస్తున్నానంటే శ్రీయపతిగా మోక్షం ఇస్తున్నాను. అప్పుడు ఏంటో అంటే ఆచార్యుడు ఏం చేసేదో అదే కైంకర్యత పిరాటి చేస్తుంది. ఏం కైంకర్యం? గడగ సమాశ్రయణం. గడగ సమాశ్రయణం అట్టయితే మనల్ని తీసుకుపోయి భగవంతుడి దగ్గర తీసుకుపోయి చేర్పిచ్చేది ఎవరంటే పిరాటి. చూసిన పురుషకారం చూసాం కదా, పురుషకారం అనేది రికమెండేషన్. అదే గడగ, దానికి పేరు గడగ సమాశ్రయణం పేరు. ఆ గడగ సమాశ్రయణం చేసేద్దా ఆచార్యుడు.
అప్పుడు పిరాటి ఏం చేస్తుందో అయితే ఆచారం చేస్తున్నట్టుగా అట్లా ఉన్నప్పుడు అప్పుడు ఇద్దరు ఎప్పుడైనా కానీ ఒక ఇన్స్టిట్యూషన్ ఎవరు పని చేస్తున్నారు అనుకోండి, వీళ్ళు పనివాళ్ళు వీళ్ళు పనివాళ్ళు ఒకరొకరు స్వామి బయట వాళ్ళు ఎవరైనా లోపల దొరికితే ఒప్పుకుంటారా? ఇద్దరు కలిసిపోతారు. కలిసిపోయి అట్లా ఏంటండి మమ్మల్ని వచ్చి ప్రజలు చేస్తారు అన్ని అందరూ కలిసిపోయి గోప్తిగా ఉండి ఎదిరిస్తారు కదా. ఇప్పుడు పిరాటి ఆచారాలు ఇద్దరు ఒకే గోష్ఠి. అప్పుడు ఒకరు కోరిట ఉన్నప్పుడు పిరాటి సంబంధం లేదంటే ఆచారాలు ఒప్పుకోరు, ఆచారుల సంబంధం లేదంటే పిరాటి ఒప్పుకోరు. అయితే దీంట్లో ఆచార్య సంబంధం మొదట, తర్వాత పిరాటి సంబంధం. అప్పుడు ఆచార్య సంబంధమే లేకుండా పిరాటి దగ్గర పోయావు అనుకోండి, ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అంతే కదా. శ్రీవైకుంఠం ఇవ్వనని తావన కూడా పిరాటి ఉంటుంది, శ్రీవైకుంఠం ఇస్తున్నాను అని తావన కూడా పిరాటి ఉంటుంది అని చెప్తారు. ఈ ప్రకారం ఉంటుందా స్వామి? ఆళ్వార్ పాశురమే ఇటుదా, ఆళ్వార్ పాశమే ఇటుదా. 2వ పత్తు మొదటి తిరువాయుడి. ఆ మొదటి తిరువాయుడిలో వాయం తిరయుగళం కానల్ మడనారా ఆయం అమరులగం తుంజలం నీ తుంజాయాల్ நோயும் பயலமையும் நீதி உரை என்மே போல் நீயும் తిరుమాలాల్ నెంజం కోట్పట్టాయే అని చెప్పి ఆళ్వారు ఏం చేయడం, భగవంతుడితో కలవలేదు. ఆయన కలస్థానం కలవలేదు. ఈయనకి ఒకటే శ్రమ, కలవలేదు. ఎప్పుడైనా కానీ పిల్లలు మనకు కనిపించలేదు అనుకోండి, మనకి ఒకటే శ్రమంగా ఉంటుంది. అది ఇంట్లో ఉన్నామనుకోండి, అతను గుర్తే వస్తుందండి. ఎక్కడన్నా బయటపోతాను, మర్చిపోయేదని కన్నా బయటపోతాం అతనే గుర్తు వస్తున్నాడు బయటపోతాం అని చెప్పి అదే మనం ఆళ్వారు ఇంట్లో ఉంటాడు. ఇంట్లో ఉన్నప్పుడు భగవంతుడే గుర్తు వస్తున్నాడు, నేను ఏం చేసేది, నా వల్ల ఉండను కాల, అట్లా బయటపోతా అని చెప్పి సాయంకాలం ఏం చేశాడు, దీపం వెలిగించి పెట్టేసి బయటకు వచ్చేసాడు ఆళ్వారు. బయట అంటే ఎక్కడ స్వామి? అక్కడ తామరబడి నదిలు ఉంటది కదా, నీళ్లు, ఆ నదిలు అనే నడిచిపోతా ఉన్నాడు. అక్కడ కొంగ ఉంది, తెల్లగా ఉంటుంది, కొంగ తెల్లగా ఉంటుంది. దాన్ని చూసి ఏడుస్తున్నాడు. ఓ నువ్వు తెలుపుగా, అది పక్షి కదా, తెలిపే కదా అది, అదే నువ్వు తెలుపుగా ఉండవు, తెల్లగా ఉండవు. తెలుపు అంటే ఏంటి అర్థం? భగవంతుడు వదిలేసిపోయాడంటే వీళ్ళు నలుపుగా ఉంటాడు, తెలిపైపోతారంట. అంతవరకు వ్యసనం, శ్రమం, అందరూ శ్రమ. అందువల్ల ఓ నువ్వు తెలుపుగా ఉంటాడు, నిన్ను కూడా భగవంతుడు వదిలేసిపోయాడా? మనం ఏంటో పిచ్చోడు లాగా మాట్లాడుతున్నాడు, ఏం చేయాలి? అది దాని స్వభావం తెలుపు. అది కూడా ఆళ్వారు తెలవదా? అప్పుడు చెప్పినప్పుడు ఏం చెప్పాలా? శ్రీయప్పది నిన్ను కూడా వదిలేసిపోయాడు అని చెప్పాడు. అదేం చెప్పిండాలా? నారాయణుడు బ్రహ్మచారి నారాయణ నిన్ను వదిలేసిపోయినాడు అని చెప్పిండాలా? అట్లా చెప్పకుండా శ్రీయపతి నీయం తిరుమాలాల్ నెంజం కోట్పట్టాయే. తిరుమాల అంటే శ్రీయపతి. అప్పుడు ఆ పిరాటితో కలిసి ఉండే ఆ భగవంతుడు నిన్ను కూడా వదిలేసిపోయాడంటే అప్పుడు ఆచార్య సంబంధం లేదంటే ఏంటంటే వదులుతాడు. అది శ్రీయపతిగా ఉంటే కూడా వదులుతాడంటాడు. ఇప్పుడు ఈ భాషం ఆశ్చర్యమైన భాషం ఏమనేది వచ్చే వారం చూస్తాం. సాయంకాలం మనవాళ్ళ వైభవం అయితే అది తెలుగులో కాదు కాలక్షేపం, ద్రావిడ భాషల కాలక్షేపం. తెలుసుకోవాలనుకుంటే రావచ్చు. 5 గంటలకి కాలక్షేపం మనవాళ్ళ వైభవం నుంచి ఇది స్పెషల్ కాలక్షేపం. ఇప్పుడు ఏదైనా సందేహం అంటే అడగచ్చు. ఆళ్వార్ మొనార్జీ తిరువేషణం, ఆచార్యం తిరువిలేషణం, భాగవతారు తిరువడిగలి శరణం. స్వామి స్వామి సందేహం అడగచ్చా లేదా మీరు పెద్దవాళ్ళు? మేము కొత్తగా సాంప్రదాయంలోకి వచ్చాము, చాలా విషయాలు తెలియదు. మీ కాలక్షేపాలు అయితే యూట్యూబ్ లో వింటున్నా, ఇప్పుడే కొంచెం అర్థమవుతున్నాయి మీరు చెప్పేవి, తెలియదు. ఇప్పుడు కార్తీక మాసం కదా స్వామి, స్నానాలు కార్తీక స్నానాలు చేయొచ్చా? చేయొచ్చు, నాగుల చవితి కదా స్వామి, ఈరోజు పుట్టలో పాలు పోయడం అయితే చేసుకోవచ్చు. అయితే మన సంప్రదాయంలో దానికి ప్రాధాన్యం ఇవ్వటం లేదు.
కొన్నాళ్ళు వచ్చిన తర్వాత ఆ, భగవంతుడు, ఆచారుడు, ఆళ్వార్లు ఉమ్, అదిగా ప్రాధాన్యం. ఆ, మిగతా సంబంధం అంతా మనకు అంత సంబంధం తప్పుని చెప్పాల. ఆ, ఆ సంబంధానికి భగవంతుడు ప్రాధాన్యం ఇవ్వటం లేదు. ఉమ్, నన్ను చూడు, నా భక్తుల్ని చూడు, ఉమ్, ఆళ్వారిని చూడు, ఆచార్యుని చూడు చాలు. ఉమ్, మిగతా ఎందుకంటే మిగతా అంతా ఉమ్, అది వేరే వేరే ఫలితం ఇస్తుంది. ఉమ్, వేరే వేరే ఫలితం ఇచ్చినప్పుడు మనకు అప్పుడు మనసు మారిపోద్ది. అది కూడా బాగున్నది. ఆ, అప్పుడు మోక్షానికి పోవాలనే అభిప్రాయం మనకి మారిపోద్ది. ఆ, ఇక్కడే బాగున్నదే ఉమ్, అనే అభిప్రాయం. అందువల్ల ఉమ్, మన సంప్రదాయంలో మోక్షానికి పోవాలనేకే అలాంటి ఆలోచనతో ఆ స్థితిలో ఉండే సంబంధం ఉండేట్టుకొలతో కూడా మనకు కలవాలి. సరే స్వామి. అప్పుడు అది తప్పున్నది ఏం చెప్పలే. ఆ, వాళ్ళు ఇంకో కొన్ని రోజుల తర్వాత ఇటు రావచ్చు, ఆ, కూడా ముందు అట్లా ఉండిండొచ్చు. ఉమ్, అర్థమైందా? ఆ, సరే స్వామి. దాసోహం స్వామి. అదే దాసోహం స్వామి. చెప్పమ్మా. జన్మ దశ, జ్ఞాన దశ, ఆచార సంబంధం తెలుసుకున్నాక జ్ఞాన దశ. ఈ 3వ దశ అంటే భగవంతుడికి విశేష అభిమానం, అంతే కదా, మనకు విశేష అభిమానం వస్తుంది. వస్తుంది. అదే విశేష అభిమానం వస్తుంది. స్వామి. ఉమ్. నైమిత్య కర్మలు అంటే చెప్పారు. నిత్య కర్మలు అంటే సూర్య నమస్కారాలు, సంధ్యావందనము, తిరువారాధన, అంతే కదా. అవునమ్మా, అవునమ్మా. అది తిరువారాధన కర్మాల రాదు. అదేలా తిరువారాధన కర్మాల రాదు. అదే అందుకే రాయలేదులే స్వామి, ఊర్లో అడుగుతు. తిరువారాధన కర్మ అంటే అదేలే మనం చెయ్యాలి. అది ఆజ్ఞ. తిరువారాధన అనేది ఆజ్ఞ కాదు. మన తిరువారాధన అనేది ఆజ్ఞ కాదు. మన ఉజ్జీవనం కోసం. మనం మన ఉజ్జీవనం కోసం మనం చేస్తాం. అదే తిరువారాధన ఆజ్ఞ కాదు. అలాగే అర్థమైంది స్వామి, అందుకే రాసుకోకుండా అడిగాను. సరే.